ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. టీవీ9 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగానే ఇది నవ్యకాంతుల సంక్రాంతి, శ్రీరామ సంక్రాంతి, కోట్లాది హిందువుల జీవితాల్లో సరికొత్త క్రాంతి. అవును దీప్తి, త్రేతాయుగంలో సీతారాముల వనవాసం 14 ఏళ్ళు మాత్రమే. కానీ కలియుగంలో ఆ అయోధ్యారాముడి వనవాసం 500 ఏళ్ళు. నిజమే. అయోధ్యలో మరికొద్ది రోజుల్లోనే రామ్లల్లా విరాజమాన్ కాబోతున్న శుభవేళ ఇప్పుడు ప్రపంచమంతా సరయూ నదీ తీరంలో ఒలలాడుతోంది. కోట్లాది హిందువుల మనోభిరాముడు, లోకాభిరాముడు అయోధ్యానాథుడిగా భవ్య మందిరంలో కొలువు తీరుతున్నాడు. ఈ అపురూప చరిత్రాత్మక సమయంలో టీవీ9 సవినయంగా సమర్పిస్తోంది అయోధ్య హిందుత్వ రాజధాని స్పెషల్ కాంక్లేవ్. ముందుగా ఇవాల్టి టీవీ9 ప్రత్యేక కాంక్లేవ్ కి విచ్చేసిన అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ఇవాళ టీవీ9 స్టూడియోలో ఈ కాంక్లేవ్ లో పాల్గొనడానికి విచ్చేశారు రిటైర్డ్ జడ్జ్ నాగమారుతి శర్మ గారు, అలాగే మాజీ డీజీపీ అరవింద్ రావు గారు, ప్రముఖ రచయిత ఆంధ్రభూమి మాజీ సంపాదకులు ఎంబీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, అలాగే ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మి గారు, అలాగే ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు, శృంగేరి పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు, ప్రముఖ ప్రవచనకర్త ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత సూర్యనారాయణరావు గారు, సమతామూర్తి ఆది శంకరాచార్యుల మూర్తుల్ని మలచిన స్థపతి డిఎన్వి ప్రసాద్ గారు. ఇవాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ టీవీ9 ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది, ఆహ్వానాలు పలుకుతోంది. ఓకే దీప్తి, ముందుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో ఇదొక పండుగ పర్వం. జగదభిరాముడు అయోధ్యాపురిలో కొలువు తీరుతోన్న తరుణంలో యతీంద్రుల అనుగ్రహ భాషణం లోక కళ్యాణదాయకం. అందుకే టీవీ9 కాంక్లేవ్ను శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి మంగళాశాసనాలతోటి ప్రారంభిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, చరిత్ర నూతన తేజస్సునికి సంతరించుకుంటోంది. ముఖ్యంగా భారత చరిత్ర మానవ జాతికి ఆదర్శాన్ని తిరిగి స్థాపించబోతున్న రోజు ఈ జనవరి నెలలో 22వ తారీఖు. ఆ రామచంద్రుడు నివసించిన స్థానం సరయూ నదీ తీరము, అయోధ్య నగరము. అది స్ఫీతః అంటారు వాల్మీకి. చాలా అద్భుతమైనటువంటి, బాగా వ్యాపించి విస్తరించినటువంటి మహానగరం. ఆయన యొక్క పాలనలో ఎవ్వరికీ కొరతలు లేవు, ఎవ్వరికీ లోపం లేదు, ఎవ్వరికీ దుఃఖం లేదు. అందరూ ఆనందంతో పొంగి పొరలేటట్టు ఉండేటటువంటి రాజ్యం అది. అందుకే రాముడు ఉపాసించను అంటారు. ఉపాసించడం అంటే ఎవరిని గురించి తను ఒక పని చేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క తృప్తిలో ఎక్కడా లోపం కలగకుండా దానికి తగ్గట్టుగా తనని అమర్చుకోగలుగుట. ఉపాసన దేవతల కోసం చేస్తారు, దేవతల్ని తృప్తిపరచాలని చేస్తారు. ఎక్కడ లోటు వస్తుందో అని సంకోచంతో చేస్తారు. అయితే రాముడు సంకోచంతో కాదు, ప్రేమతో లోకానికి అలాంటి సేవల్ని అందించాడు. కనుకనే చరిత్ర ఆయనని మరిచిపోలేకపోతోంది, మరిచిపోకుండా ఉంటుంది కూడా ఇహ పైన. ఆ రాముడి యొక్క చరిత్ర 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి. ప్రపంచానికి సూర్యకిరణాలు వెలుతురునిచ్చినట్టుగా మానవీయమైనటువంటి విలువలకి అట్లాంటి ప్రకాశాన్ని కలిగించాలి అనే ఒక అతి ఉత్తమ సంకల్పంతో ఇప్పటి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తన యొక్క శక్తిని కూడగట్టి న్యాయపరమైనటువంటి మార్గాలని తెరచి జరగవలసినటువంటి కార్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో నెరవేర్చింది. ప్రజలు అంగీకరించారు. ప్రతి వారి యొక్క హృదయాల్లో కూడా మంచితనానికి ఒక మొలకలు వచ్చేటట్లుగా, మానవీయ విలువలకి కొత్త చిగుళ్ళు వికసించేటట్లుగా, ప్రేమ పుష్పాలు వికసించేటట్లుగా మన భారత ప్రధాని ప్రియతమ నాయకుడు శ్రీమాన్ నరేంద్ర మోడీజీ తనకుండేటటువంటి మంచితనంతో, తన యొక్క
పరివారం మిత్రవర్గముగా అందరినీ ప్రపంచాన్ని మార్చుకుని ఈవేళ తిరిగి మళ్ళీ ఆ రామ జన్మ భూమికి ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన కాంతిని కలిగించారు. ఇది ఎందరో మహానుభావులు గత 500 సంవత్సరాలుగా చేసినటువంటి ఒక నిరంతరమైనటువంటి త్యాగానికి ఉత్తమమైనటువంటి ఫలితమే. ప్రపంచానికి తిరిగి మళ్ళీ మానవత్వాన్ని చాటి చెప్పగలిగేటటువంటి ఒక కేంద్రంగా, ప్రపంచానికే ఒక ఉత్తమమైనటువంటి మూల స్థానంగా, ధర్మానికి, వైదికమైనటువంటి ఒక విలువలకి ఒక మూల కేంద్రంగా అయోధ్య మహానగరం ఏర్పడబోతోంది. భారతదేశం తన యొక్క విలువలతోటి ప్రపంచానికి మరింత మంచి కాంతివంతమైనటువంటి మార్గాన్ని చూపడంలో ఎప్పుడూ ముందు ఉండాలి. ప్రపంచానికి ఆది గురువుగా ఉండగలగాలి అని మేము భావిస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, బోల్ పవన్ సుత హనుమాన్ కీ జై. స్వామివారి అనుగ్రహ భాషణాలు కూడా మనం తీసుకున్నాం గనక ఇక కార్యక్రమంలోకి వెళ్దాము. ముందుగా సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఒక మంచి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. తప్పకుండా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. కుర్వంతు వాం మంగళం. థ్యాంక్ యూ సార్. శ్లోకంతో మొదలు పెట్టారు కాబట్టి అలానే దీప్తి ఒక మంచి కీర్తన, రామకీర్తన ఒక పల్లవి జ్యోతిర్మయ్య గారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ధాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు వ్రాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. ముందు ప్రేక్షకులను అడిగిన ప్రశ్న, సీతమ్మ జన్మించిన నగరమేది? సమాధానం మిథిలా నగరం. రామనామ సంకీర్తన ఎంత విన్నా, ఎంతసేపు విన్నా, ఎన్ని విన్నా కూడా సరిపోదు. కానీ ఇవాళ మనం ఆ రఘువీరుడి గురించి ఎంతో మాట్లాడుకోవాలి. ఆ రఘువీరుడు మరొకసారి మళ్ళీ అయోధ్యలో కొలువు తీరబోతున్న ఈ శుభ తరుణంలో పెద్దలందరి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాటి మన TV9 కాంక్లేవ్ ని కొన్ని భాగాలుగా మనం విభజించాం కదా సత్య. ఇప్పుడు అయోధ్య రామ మందిర స్వప్నం సాకారమైన వేళ, మందిర నిర్మాణం సాకారమైన వేళ అయోధ్య రామ మందిరం ఇస్తోన్న సందేశం ఏమిటి? అతిథులందరినీ ఒక్కొక్క నిమిషం పాటు ఇనీషియల్ రెస్పాన్స్ తీసుకుని ఆ తర్వాత మనం డీప్గా చర్చలోకి వెళదాం. ఖచ్చితంగా భారత అమృతోత్సవ ఉషాకాలంలో రామ మందిరం ఉదయిస్తోంది. మరి శాస్త్రి గారితో మనం మొదలు పెడదాము. శాస్త్రి గారు, మీరేమంటారు? మానవతకు అలాగే మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా నేను TV9 వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చరిత్రాత్మకమైన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతం అవుతున్న వేళ ఆ స్థాయికి తగ్గట్టుగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు మనస్పూర్వక అభినందనలు. ఇవాళ రేపు జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభం అనేది అది మానవ జాతి ఇతిహాసంలోనే ఒక మహత్తర ఘట్టం అని నేను చెప్తాను.
ఎందుకంటే మీరు హిందుత్వ రాజధాని అన్నారు అయోధ్యని. హిందుత్వ రాజధానే కాదు, అది మొత్తం ప్రపంచానికే తొలి రాజధాని అయోధ్య. మొత్తం మానవజాతి చరిత్ర మొత్తము ఏ చరిత్ర గ్రంథాలను చూసినా వైవస్వత మనువుతోనే మొదలవుతుంది. ఆ వైవస్వత మనువు అనే ఆయన మానవ నాగరికతకు ఆద్యుడు. ఆయన కుమారుడైన ఇక్ష్వాకుడుతో మొదలైనటువంటి వంశంలో శ్రీరాముడు 64వ తరంలో జన్మించినటువంటి మహారాజు. అంటే అంత గొప్ప చక్రవర్తులందరూ ఉన్నటువంటి చరిత్ర. ఇక్కడ అయోధ్య రాజధానిగా ఎవరైతే ఇక్ష్వాకు వంశీకులు ఏలారో వీరి సామ్రాజ్యం మొత్తం ప్రపంచమంతా విస్తరించిందని, మీకు అన్ని ఖండాల్లో ఏ ఖండాల్లో చూసినా రామనామము, రామశబ్దము, రామాలయము, రామాయణ ఘట్టాలు మీరు ఏ ఖండంలో చూసినా కనపడేట్టుగా ఉన్న టైంలో ఈ అయోధ్యలో దురదృష్టవశాత్తు మరపును పడ్డ వేళ అక్కడ ఒక భవ్య మందిరం ఏర్పడుతున్నది. అంటే అయోధ్య రాముడు మళ్ళీ కొలువైనాడు. అయోధ్య రాముడు కొలువైనాడు అని అంటే భారతదేశానికి పునర్వైభవం వచ్చేసినట్టే. అరవింద్రావు గారు మీరేం చెప్తారు? ఈ 500 ఏళ్ల పోరాటాన్ని తలుచుకుంటే చూస్తే ఏమని చెప్పి అనిపిస్తోంది మీకు? అందరికీ నమస్కారం. ఈ 500 ఏళ్ల పోరాటాన్ని గురించి చెప్పడానికి ముందు మొట్టమొదటిగా ఈ హిందుత్వం అనే దాని గురించి ఒక మాట చెప్పడానికి అనుమతి కోరుతున్నా. ఇప్పుడు హిందుత్వ అనే పదానికి మనం మామూలుగా తీసుకుంటే మంచి అర్థం ఉన్నది, కానీ ఇప్పుడు ప్రపంచంలో లోకమంతా కూడా కొంచెం నెగిటివ్ అర్థంలో వాడుతున్నారండి. హిందుత్వ అంటే దాన్ని చాలా నెగిటివ్ వాడుతున్నారు. మీ నోటీస్ కూడా వచ్చింటుంది. హిందూగా ఉండడమే హిందుత్వము. ఇప్పుడు మానవత్వము అంటాము, మనుష్యత్వము అంటాము, ఏదో నిర్మలత్వము అంటాము, నిశ్చలత్వము అంటాము, అమానిత్వం, అదంభిత్వం అని శ్రీకృష్ణుడు అంటాడు. త్వాచ్ అనేది ఒక ప్రత్యయం. అమాయకత్వము లేకుంటే మూర్ఖత్వము లాగా ఒక ప్రత్యయం అనమాట. అంటే ఇంగ్లీష్లో సఫిక్స్ అంటాం కదా. మంచి హిందువుగా ఉండడమే హిందుత్వం. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్ మీనింగ్లో ఎలాగ భావన చేస్తున్నారంటే, హిందువు ఉంటే అంతా అణిగిమణిగి ఉండేవాడు, ఎప్పుడు ఎవడేం తిట్టినా ఎవడేం మాట్లాడినా ఊరికి ఓపికగా, చాలా ఓపికగా సహనంతో ఉండేటువంటి వాడు. అందువల్లే 500 సంవత్సరాలు పట్టిందంటారా? మేము బతకాలి నాయన అని చెప్పని ఎవరన్నా మాట్లాడితే లేదు ఇది హిందుత్వవాది అని 500 సంవత్సరాల పోరాటాన్ని హిందుత్వవాది అనేటువంటి ధోరణి ఇప్పుడు మన దేశంలో మన మేధావులందరి మధ్య మనసులో ఉన్నది. ఈ మేధావులందరూ కూడా వాళ్ళ మనసుల్లో దీని గురించి ఆ నెగటివ్ భావనను పోగొట్టుకొని ఒక పాజిటివ్ భావన పెట్టుకోవాలి. హిందుత్వం అంటే మంచి హిందువుగా ఉండడమే హిందుత్వం. హిందువులకు కూడా సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి కదండి. ఎవరైనా మన మీద పడినప్పుడు మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి, దాన్ని ఎదిరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి హిందుత్వం అనే దాని గురించి మొట్టమొదటిగా మనం అదొకటి మనం విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ కూడా. జనవతులు గారు మీరేమంటారు? పరమాద్భుతమైన భారతీయుల విజయం. సీతని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోతే ఎవడెత్తుకు వెళ్ళిపోయాడో తన భార్యను తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు. అయినా సరే ఆయన స్వప్రయత్నంతో, పౌరుషంతో, కోతులతో, ఎలుగుబంట్లతో కూడా జతకట్టి వెతికి సముద్రం దాటి మానవులకు అసాధ్యమైనటువంటి సముద్రానికి వంతెన కట్టడం అనే విషయాన్ని కోతులతో కట్టించి వెళ్ళి రావణాసురుడు లాంటి పరాక్రమశాలిని సంహరించి సీతని తీసుకురావటం ఎటువంటిదో, ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి మహాత్ములు, సాధు సంతులు, యోగి పుంగవులు, రామభక్తి తత్పరులైనటువంటి నాయకులు, ధర్మనిష్ఠాపరులు అందరూ కూడా శతాబ్దాల కాలంగా వారు ఈ యుద్ధం సాగిస్తూ సీతని రాముడు తెచ్చుకున్నట్టుగా ఈ అయోధ్య ఆ ప్రదేశాన్ని తెచ్చుకుని వైభవంగా ఇవాళ ఇక్కడ ఆలయం నిర్మించారు. ఇది మన ప్రతి భారతీయుడికి కూడా గర్వకారణం. ఇది ఒక ప్రపంచ చరిత్రలోనే ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒక దేవాలయం కోసం 500 సంవత్సరాలు నిరంతర పోరాటం చేస్తూ ఇతరుల పాలనలో ఉండి కూడా పట్టు వదలకుండా అకుంఠిత దీక్షతో ఆ ఆలయం మాది అని నిరూపించి, సాక్ష్యాలతో నిరూపించి దాన్ని ధర్మబద్ధంగా ఆ ప్రదేశాన్ని పొంది మహావైభవంగా అక్కడ ఆలయం కట్టడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతీయ పౌరుష ప్రయత్న శక్తి వైభవం. ఇది అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం
సరయూ నది తీరంలో సకల జనుల సంబరం, సత్యవీరసారం రామమందిరం, సప్త ఋషులు పులకించే రామమందిరం, భారతీయ హిందూ శతభక్త కోటి చైతన్యం, శతాబ్దకాల తీవ్ర మహాప్రయత్నశీలం, అయోధ్యానగరంలో ఆత్మశక్తి వైభవం, సత్యవీరసారం శ్రీరామ మందిరం. ఇంత చిత్తశుద్ధితో పోరాటం చేసుంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాల కళ ఇవాళ సాకారం కాబోతోంది అంటే అనంతలక్ష్మి గారు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు కూడాను. ఈ సంక్రాంతి నిజంగానే మనకి సమ్యక్ క్రాంతి, మంచి వెలుగుని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. ఈ సంక్రాంతి ఎందుకు ఇంత ఉత్సాహం కలిగిస్తుంది అంటే 500 సంవత్సరాల పోరాటానికి ఇప్పుడు విజయం లభించింది కనుక ఇది విజయ సంక్రాంతి, మనం విజయం పొందినటువంటిది. దీనికి ఎంతమంది ఎన్ని రకాలుగా దీక్ష చేశారంటే ఇక్కడే ఉన్నారు కరసేవకులు, వెళ్ళి దెబ్బలు తిన్నవాళ్ళు, చెట్ల మీద కూర్చున్న వాళ్ళు, చెట్ల మించి కింద పడ్డవాళ్ళు, చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలకి తెగించి వెళ్ళిన వాళ్ళు, ప్రాణాలతో వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చేసినటువంటి త్యాగాలతో పాటుగా ఎప్పుడైతే ఇక్కడ మనకు అనుమతి లభ్యమైందో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా, ధర్మం ఎప్పుడూ మన వైపే ఉంది, కొంచెం చట్టం న్యాయం ఆలస్యం చేశాయి, వాటితో ఎప్పుడైతే సిద్ధమైందో అక్కడి నుంచి ప్రతిష్టాపనకి కావలసినటువంటి దీక్షలు వహించినటువంటి వారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నారు. మన ఒకానొక తెలుగు వ్యక్తి ఆ యంత్రం ఏదైతే ఉందో దాన్ని చాలా శ్రద్ధగా ఎన్నో రోజులు పీఠంలో పెట్టి పూజించి సిద్ధం చేసి పంపించారు. వారే శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఇది తెలుగు వాళ్ళకి చాలా గర్వించదగినటువంటి విషయం. కరసేవలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. అలాగే పాదుకలు తయారు చేయడమేనా, ఇక్కడి నుంచి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్కి విరాళాలు సేకరించటమేనా, ఇచ్చిన విరాళాలలో ధనవంతులు పారిశ్రామికవేత్తలు కాక సామాన్యుల నుండి సేకరించినటువంటి విరాళాల దగ్గరికి వస్తే మన తెలుగు వాళ్ళు ఇచ్చిందే చాలా అత్యధికం. అలాగే దానికి కావలసినటువంటి యంత్రాన్ని బలోపేతం చేయడానికి, శక్తివంతం చేయడానికి పీఠంలో పెట్టి అర్చించటం ఇక్కడ జరిగినటువంటిది. పాదుకలు ఇక్కడి నుంచి తయారు చేసి పంపించారు, ఇటుకలు ఇక్కడి నుంచి తయారు చేసి పంపించారు. ఇక్కడ అసలంతా యుక్త వయసు రాగానే ధర్మకార్యం కోసం రామలక్ష్మణులను అడవికి తీసుకువెళ్లిన మహర్షి ఎవరు? సమాధానం విశ్వామిత్ర మహర్షి. హిందూ సమాజం మొత్తాన్ని ఈ అయోధ్య ఉద్యమం ఎలా ఏకం చేసింది అంటే ఏం చెప్తారు మీరు? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః. 7 మోక్షధామములు అని మన పురాణాలు ప్రత్యేకంగా చెబితే వాటిలో మొట్టమొదటిది అయోధ్య అన్నారు. రామాయణం చదివితే రామచంద్రమూర్తి యొక్క పాదుకలతో ఈ దేశం పరిపాలించబడ్డదండి. రాముడి చెప్పులు పరిపాలించాయి ఈ దేశాన్ని అద్భుతంగా. మరి రాముడే గనక రాజ్యంలో పట్టాభిషిక్తుడైతే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా 11,000 సంవత్సరాల అద్భుతమైనటువంటి పరిపాలన మరల ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నది. రాసి పెట్టుకోండి. అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ముహూర్తం, ఆ ముహూర్తం గురించి నేను మరలా మీకు చెబుతాను. ఆ ముహూర్తం ఎంత గొప్పదో, ఆ ముహూర్త వైభవం ఏమిటో. ఆ ముహూర్తం అనేటువంటిది కోట్లాది మొత్తం 800 కోట్ల జనాభా కలిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల యొక్క గతిని మార్చబోతోంది. ఇవాళ 22వ తారీఖున జరపబోయేటువంటి ప్రాణ ప్రతిష్ఠ. ఎందుకంటే 14 సంవత్సరాలు భరతుడు రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి ఈ దేశాన్ని పరిపాలన చేస్తే ఎంత అద్భుతంగా ఉంది. అటువంటిది రామచంద్రమూర్తి తిరిగి 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత తిరిగి ప్రాణ ప్రతిష్టాపన కావించబడుతూ ఇవాళ అయోధ్యలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగబోతోంది అంటే ఈ ప్రపంచం యొక్క గతి మారబోతోంది.
దేశము యొక్క స్థానం మారబోతోంది. సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో భారత జాతి యొక్క కీర్తి పతాకములకు ఇక అడ్డు అనేటువంటిది లేదు. విశ్వవ్యాప్తమై విశ్వానికి భారతదేశం ఒకప్పుడు గురువు. రామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు, ఎందుకంటే శాస్త్రి గారు చెప్పారు, కేవలంగా మీరేమన్నారు, అయోధ్య హిందుత్వ రాజధాని. అయోధ్య అనేటువంటిది ప్రపంచాన్ని మొత్తానికి రాజధాని. కాబట్టి ప్రపంచాన్ని శాసించబోతోంది భారతదేశం. నిజంగా వారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇది నా అయోధ్య, నా అయోధ్య అని చెప్పి ఓన్ చేసుకునే సందర్భం ఇది. ఎందుకంటే ఆ రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇవాళ ఇన్ని వందల సంవత్సరాల కృషి ఫలిస్తున్న ఈ తరుణంలో మనం TV9 స్టూడియోలోనే ఒక చిన్నపాటి అయోధ్య వాతావరణం తీసుకొచ్చాము. మనందరికీ కూడా అయోధ్యకి వెళ్ళాలి, ఆ సందర్భంలో అక్కడ ప్రత్యక్షంగా ఉండాలని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది TV9 స్టూడియోనే అయోధ్యగా మలిచే ప్రయత్నం TV9 చేసింది. ఇవాటి మన కాంక్లేవ్లో మనతో పాటు భారతీయం సత్యవాణి గారు కూడా ఇచ్చేశారు. నమస్కారం అండి. ఇది ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. మనం జీవించి ఉండగానే ఇది సాకారం అవుతుందని నేను కూడా కలలో ఊహించల. 1989వ సంవత్సరంలో అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవనని శపథం చేసి రాష్ట్రమంతా పర్యటించి రోజు 18 గ్రామాలు 18 గంటలు ప్రజలలో ధర్మం పట్ల, రాముడి పట్ల అవగాహనను పెంచడానికి, మన భారతీయత పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి నేను పర్యటన చేశానమ్మా. ఇది ఇంత త్వరలో ఆ రామజన్మభూమిలో మందిర నిర్మాణం మేము బ్రతికి ఉండగానే చూడగలుగుతామని అనుకోలేదు. అది ఈ రోజున చూడగలుగుతున్నందుకు, దర్శనం చేసుకోగలుగుతున్నందుకు ముందుకు ఆ శ్రీరాముడికి, ఆ సీతమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి కైమోడ్పులు సమర్పించుకుంటూ ఆదా రోటీ ఖాయేంగే లేకిన్ మందిర్ వహీ బనాయేంగే అంటూ ఆనాడు చిన్న చిన్న పిల్లలు కూడా మానవ నిచ్చెన వేసుకుని ఆ గుంబజ మీద ఓంకార ధ్వజాన్ని వారు ఎగరేసినటువంటి దృశ్యాన్ని కళ్ళతో చూశాను. ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి సన్నివేశాలు కూడా నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసిన దానిని. అందుకు ఆ రాముడి కోసం తమ జీవితాలని సమర్పించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా నా అశ్రుతర్పణాలు సమర్పించుకుంటూ 1989లో నేను ఇక్కడ నుండి 3 ఇటుకలు శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని 3 ఇటుకల మీద తెలుగులో వ్రాసి పట్టుకుని వెళ్ళి ఒక సిల్క్ బట్టలు మూట కట్టుకుని పట్టుకెళ్ళినప్పుడు నేను మా వారే మొట్టమొదటి ఈ 3 ఇటుకలే అక్కడ శిలాన్యాసలో ప్రతిష్టాపన చేయబడ్డాయి. ఇందుకు నేను చాలా ఆనందపడుతూ, అందులో నన్ను కూడా ఒక పారాగ్రాఫ్ నా కోసం ఆ అయోధ్య రామచరిత్రలో నా కోసం కూడా 4 లైన్లు ఆ చరిత్రలో ఉండడం అనేటటువంటిది చాలా ఆనందాన్ని, అనుభూతికి నన్ను లోను చేస్తోంది. ఆ రోజునక్కడ ఆనందాన్ని తట్టుకోలేక ఇదిగో నా చేతిలో కీలాయిడ్ ఫామ్ అయ్యింది, అరచేతిలో హారతి వెలిగించాను ఆనందానికి. మా ఇద్దరమే కూర్చొని అక్కడ శంకుస్థాపన చేయడం అనేది 128 దేశాల నుంచి అనేక మంది వస్తే తూములూరు లక్ష్మీనారాయణ గారు అనే మహానుభావుడు, అమ్మ ఆది దంపతుల్లా వస్తున్నారు, మీరే కూర్చుని శిలాన్యాసం చేయమని ఆ రోజున సింహద్వారం దగ్గర శిలాన్యాసం చేసే భాగ్యాన్ని ఆ రామచంద్రుడు మాకు కలిగించినందుకు నేను ధన్యవాదాలయ్యానమ్మా. అది ఈరోజు గద్గదం అవుతోంది అంటే మీ అనుబంధం అందులో చాలా స్పష్టంగా అది ఈరోజు యావత్ ప్రపంచాన్ని ఆనందోత్సాహాలతో ఊపేస్తోంది. అంటే ఆ రామ తారక మంత్రంలో ఎంత ఔన్నత్యం ఉందో, ఎంత గొప్పతనం ఉందో, ఆ నామంలో ఎంత శక్తి ఉందో నా రాముడు నిరూపించినందుకు నా సీతమ్మ తల్లిని అనేక రకాలుగా బాధలు పెట్టినా కూడా స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేసినటువంటి ఆ తల్లి సీతమ్మ తల్లి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ రామాయణ భారత భాగవతాలలో ఉన్న సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి మళ్ళీ భారత జాతినే కాదు ప్రపంచాన్ని మేలుకొలుపు చేయడానికే వచ్చింది. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తితే అంటూ సుప్రభాతంలో
ఈ 3 లోకాలను మంగళప్రదం చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నదయ్యా అని నీవు ఎటువంటి వాడు తెలియచేస్తూ విశ్వామిత్రుడు మేలుకొల్పుతున్నాడే, అలాగే ఇవాళ యావత్ భారతదేశాన్ని మేలుకొల్పడానికి వచ్చినటువంటిదే ఈ మందిరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామానుజాచార్యుల అలాగే ఆదిశంకరాచార్యుల దివ్య విగ్రహాలని మలిచిన ప్రముఖ స్థపతి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి, ప్రసాద్ గారు, నాగర శైలిలో ఒక అద్భుతమైన ఆలయాన్ని రూపొందించారు చంద్రకాంత్ భాయ్ సోంపురా అనేటువంటి ఒక మహానుభావులు. ఇప్పుడు వారి వయసు 94 సంవత్సరాలు. అంత పెద్ద ఆయనకి అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ బాధ్యత ఇచ్చింది అశోక్ సింఘాల్ గారు. ఇది నాగర శైలిలో రూపొందించబడిన ఆలయం. నాగర శైలి అంటే ఉపానాది స్తూపి పర్యాంతం చతురస్రంగా ఉండేటువంటి ఆలయాన్ని నాగర శైలి అంటారు. అయితే అయోధ్య రామాలయంలో చిన్న గమ్మత్తు ఉందండి. పూర్తిగా నాగర శైలిలో నిర్మించినప్పటికీ గర్భాలయం అష్టాశ్రమంగా చేశారు, 8 పలకలుగా చేశారు. ఒక 20 అడుగుల 1 అంగుళం 20 అడుగుల 1 అంగుళం లోపలి కొలతతోటి 8 పలకలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎందుకని? అష్టమం విష్ణుముచ్యతే అని అంటారు. చతురస్రంగా ఉన్నటువంటి 4 పలకలుగా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మని సూచిస్తే, 8 పలకలుగా ఉండేటువంటి స్వరూపం ఆకారం విష్ణువుని సూచిస్తుంది. వృత్తంగా ఉన్నదాన్ని రుద్రుని శివుని సూచిస్తుంది. అందుకని ఈ నాగర శైలిలో చతురస్రంగా నిర్మించాలనేటువంటి ప్రాథమిక నిబంధన ఉన్నప్పటికీ ఆ గర్భాలయాన్ని అష్టాశ్రమంగా నిర్మించారు. అంతేకాకుండా ఆ చుట్టూ ఉండేటువంటి కారిడార్, ఆ కారిడార్ అంటే గర్భాలయం చుట్టూ అష్టాశ్రమం చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్న కారిడార్ని ఒక 12 అడుగుల వెడల్పుతో షోడశ పట్టంగా మలిచారు. ఆ బయట ఉండేటువంటి ఇంకొక కారిడార్ని కూడా షోడశ పట్టంగా మలిచారు. ఎక్కడి నుంచి తీసుకొని ఉంటారు? ఇది కేవలం పూర్తిగా నాగర శైలిలోనే ఆలయాన్ని నిర్మించినప్పటికీ భారతదేశంలో ఉండేటువంటి అనేక ఆలయ శైలిని కూడా అందులో మిళితం చేస్తూ నిర్మించినటువంటి ఆలయం. అందుకే ఆ ఆలయం యూనిక్గా ఉంటుంది. గమనించండి, తెలుగు నేలకి అయోధ్య రామ మందిరానికి ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. ఎవరైనా ఒక విజయాన్ని సాధించాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక ట్రైనప్ అయ్యి ఒక యోగ్యత సాధించి ఒక అర్హతను సాధించి వెళ్తాడు కదా. ఎక్కడో మౌంట్ అబూ దగ్గరలో ఉండే పింగువాడ అనే ఒక గ్రామంలో పనిచేసుకునేటువంటి ఒక వ్యక్తి మన తెలుగు నేలకు వచ్చి భగవద్ రామానుజుల వారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర రూపకల్పనలో వన్ ఆఫ్ ద మెయిన్ కాంట్రాక్టర్గా ఇక్కడ అద్భుతమైన శిల్పాలను మలచి ఇక్కడ అనుభవాన్ని అర్హతని సంపాదించుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే సమతామూర్తి రూపకల్పనలో పనిచేసిన కాంట్రాక్టరే కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళ టీం అంతా అక్కడికి వెళ్తుంది కదా. సమతామూర్తి రూపకల్పనలో ఉన్నటువంటి శిల్పులతో పాటుగా వంట చేసినటువంటి వంటవాడు కూడా ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో కైంకర్యం చేసుకుంటూ ఉన్నాడు. అయోధ్య రామాలయంలో ఆ శిల్పి కాంట్రాక్టర్ని వెతికే నాటికి, ఆ సెలెక్ట్ చేసే నాటికి భగవద్ రామానుజ వారి స్ఫూర్తి కేంద్ర పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ సమయంలో అతను వచ్చి మై హోమ్ గ్రూప్స్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారిని ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, నేను ఆ టెండర్ వేయబోతున్నాను, ఆ టెండర్ వేయాలంటే నాకు ఇలాంటి సర్టిఫికెట్ కావాలి, నాకు దయచేసి మీరు ఇప్పించండి అని చెప్పి కోరితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పనులు పూర్తిగా పూర్తవనప్పటికీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తనలాగే తనను ఆశ్రయించిన తన చుట్టూ ఉండే అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలి అని చెప్పి భావించే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు అది ఏం చేయాలో చూడమని చెప్పి ఆఫీస్కి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అతను 80 కోట్ల పనులు పూర్తి చేసి 80 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశారండి. మరి మీరు ఎలా చెప్తే అలా చేస్తామంటే వారు వెంటనే శ్రీ చిన్నజీర స్వామి వారిని సంప్రదించి ఆ 80 కోట్ల రూపాయల వర్క్ సాటిస్ఫాక్షన్గా మాకు చేశాడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయటం. ఆ సర్టిఫికెట్ ఆచార్యం నుంచి వెళ్ళింది కాబట్టి ఒక రామబాణంలాగా పనిచేసి ఆ భవ్య నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించే అదృష్టం అతనికి రావటం మన తెలుగు జాతి అంతా చాలా గర్వించదగిన విషయంగా నేను భావిస్తాను. మారీచుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్న సమయంలో రాముడు ప్రయోగించిన అస్త్రం పేరేంటి? ఆ అస్త్రం ప్రత్యేకత ఏంటి? సమాధానం సీతేషు అనే అస్త్రం ఒక సెల్ఫ్ గైడెడ్ మిసైల్ లాంటిది. మారీచుడికి మూర్ఛ వచ్చేలా చేసి తిరిగి రాముడి దగ్గరకు వచ్చేసింది.
అయితే నాగమార్తి శర్మ గారు మీరేం చెప్తారంటే, ఒక వివాదంలో ఉన్న స్థలాన్ని కొన్ని సంవత్సరాల పాటు పోరాడి కోర్టు కేసులు మళ్ళీ వెళ్ళి హీరింగ్లకు వెళ్ళి మొత్తానికి సాధించుకుని తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఒక వ్యక్తికి ఉంటుందో, ఇవాళ కోట్లాది మంది రామ భక్తులకి అదే భావన కలుగుతుంది. మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా మాట్లాడతారా, ఒక రామ భక్తుడిగా మాట్లాడతారా, ఆధ్యాత్మికవేత్తగా మాట్లాడతారా? మీరు నన్ను ఆహ్వానించటంలో నాకు జన్మనిచ్చిన నా తల్లి శారద, నా తండ్రి సుందర్లాల్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను తప్ప అంతకు మించిన అదేమీ లేదు నాలో అర్హత. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పెద్దలు చెప్పారు, ఈ రామ మందిరం అనేది భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక గొప్ప విశేషమని. ఎందుకంటే కాలిఫోర్నియా అంటే అది కపిలవనం, అది కాలిఫోర్నియా అంటే కపిలవనం. కాబట్టి యావత్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామచరిత్ర చూసుకుంటే రాముడి జీవితం కంటే ఎక్కువ బాధలు పడ్డ వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకంటే రాములు వారికి పట్టాభిషేకం అనగానే కైకేయి ద్వారా వనవాసం జరిగింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక చిన్న పోస్టులో ప్రమోషన్ ఆగిపోతేనే చాలా బాధపడి హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్న వాళ్ళం మనం. అటువంటి పద్ధతిలో రాముడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడని ఆనందంగా అరణ్యానికి వెళ్ళాడు తప్ప ఎవరిని వేరే వాళ్ళని చెప్పలేదు. తర్వాత నేను వీళ్ళు ఈ విధంగా అడిగిన తర్వాత ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా సరే వీళ్ళలో ఏమైనా అనుమానాలు కలగవచ్చు. రాముడు ఏదో మళ్ళీ ఇవన్నీ చూసుకుని ఉండిపోతాడేమో, భరతుడికి పట్టాభిషేకం జరగదేమో అనుకుంటారని ఇక ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ నిలవకూడదు, దీనివల్ల కైకేయి మనస్సు బాధపడుతుంది, నా తండ్రికి అపవాదం వస్తుందని వెంటనే బయలుదేరిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఇదే విధంగా చూసుకుంటే ఎక్కడా కూడా రాముల వారికి పట్టాభిషేకము, వనవాసము తర్వాత తీసుకెళ్తే ఏ వ్యక్తి జీవితంలోనూ జరగనంత అవమానము ఆయన భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. అంతా బాగా జరిగింది, ఇంటికి వచ్చారనుకుంటే ఎవరో అన్నారనే మాటతో మళ్ళీ అమ్మవారిని వనవాసానికి పంపించేశాడు. ఇందులో చూసుకుంటే మనకి ఏ ఒక్క చోటైనా సరే రాముణ్ణి ఏమయ్యా నాకు ఈ బాధ ఎందుకు కలిగించావు అనే అర్హత మనకి ఎక్కడైనా ఉందా? నాగమారుతి శర్మ గారు, మీరు కాలిఫోర్నియాని ప్రస్తావిస్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. మెక్సికోలో ఒక చోట రామసీత అనే ఒక ఫెస్టివల్ చేస్తారట. అలాగే ఇండోనేషియా బాలీలో ఈ రామాయణానికి సంబంధించిన కథ ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి ఆనవాళ్ళు. సో నాకు రాముడు ఇంతకుముందు సత్యవాణి గారు అన్నారు కేవలం మనకే కాదు గ్లోబల్ అని చెప్పేసి, అందుకనే మేము లోకాభిరాముడు అని కూడా అంటూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. సూర్యనారాయణ గారు, లక్ష్మి గారు అండ్ జ్యోతిర్మయ్య గారు, మీ ముగ్గురు మాట్లాడలేదు కాబట్టి ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ సూర్యనారాయణ గారు, మీరు. వేదాల్లో మనకి ఏం చెప్తున్నది? 4 చిన్న మాటలు చెప్పింది. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ. చూడటానికి చాలా చిన్న వాక్యాలు, కానీ వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థం మనం తీసుకున్నవాడికి తీసుకున్నంత, చేసుకున్నవాడికి చేసుకున్నంత అనేటటువంటి సామెతగా దానిలో నుంచి అర్థం తీసుకున్నవాడికి తీసుకున్నంత, ఆ అర్థాన్ని తీసుకోవటమే కాకుండా ఆచరించినటువంటి వాడు గొప్పవాడు. సీతాదేవిని తీసుకురావడానికి ఇప్పుడు రాముడే వెళ్ళి తీసుకురావచ్చు. అంతకుముందు కూడా ఒకసారి అంటుంది సీతాదేవి, ఈయన ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా ఆ రావణాసురుడిని చంపేసి నేనే తీసుకెళ్తానని చెప్పి అంటాడు. కానీ రామో విగ్రహవాన్ ధర్మ, రాముడికి అప్రతిష్ట వచ్చేటటువంటి పని సీత ఏనాడు చెయ్యదు, అలాంటి ఆలోచన కూడా ఆలోచింపచేయదు. అందుచేతనే నువ్వంతటి సమర్థుడివే నాకు తెలుసు, కానీ రాముడికి అప్రతిష్ట రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, రాముడు రావాల్సిందే, నన్ను తీసుకువెళ్లాల్సిందే అనేటటువంటి ఒక సామాజికమైనటువంటి చైతన్యము, సామాజికమైనటువంటి గౌరవాన్ని శ్రీరాముడికి కల్పించి ఆయన్ని రామతత్వం అంటే ఏమిటో నిరూపణ చేసింది ఆనాడు సీత పాత్ర. హనుమంతుడు తన గుండెల్లోనే రాముడిని నిక్షిప్తం చేసుకున్నాడు కదా, అలాగే ఇప్పుడు ప్రతి మదిలోనూ రాముడు ఉన్నాడు, విశ్వం అంతా కూడా రాముడు ఉన్నాడు. మరి ఆ రామతత్వం గురించి లక్ష్మి గారు మీ మాటల్లో వినాలనుంది. రామతత్వం అంటే రా అంటే ఏం చేస్తాం మనము?
రామనామమే తరింపచేసేది తారక మంత్రం. రా అనగానే నోరు మొత్తం తెరుస్తాం. మనలో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మా అంటాం, అనగానే పెదవులు మూసేస్తాం. మూయటం వల్ల బయట ఉండేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో పాపాలు అవన్నీ మన లోపలికి దరి చేరవు. ఇక మనకి రామాయణం 24,000 శ్లోకాలతో ఉంది కదా, ఇది 24వ సంవత్సరం, 2024వ సంవత్సరం కదా. అవును. ఇవాళ మనందరికీ కూడాను కళ సాకారం అవుతుంది. నేను ఒక చోట చదివాను, వారి సెంట్రల్ బోర్డు ప్రదీప్ కుమారో ఏదో పేరుందమ్మా, ఈ అయోధ్య గురించి చదువుదామని. మామూలుగా మనకి ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే సిమెంటు, ఇనుము ఇవన్నీ వాడతారు కదా, అక్కడ వాటిని వాడలేదు అని చెప్పారు. అంతా కూడా రాతితోనే మొత్తం రాతి పింక్, ఇందాక వారు చెప్పారు పింక్ మేకు కూడా వాడలేదు, ఒక ఇనుము అన్నది వాడలేదు. దానికి కారణం ఏమై ఉంటుందా అని మళ్ళీ ఇంకొక పూర్తిగా చదువుదామని చదివా. అది ఏమిటంటే భూకంపాలు వస్తే అసలు సాధారణంగానే దేవాలయాలు శక్తి పుంజాలు, భూకంపాలు చుట్టూ వచ్చినా అక్కడ ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణగ్రాహక శక్తి అటువంటిది, ఎంతో శక్తి ఉంటుంది. దాన్ని అంతా కూడాను ధారపోస్తారు. ఇదంతా కూడా మనకి ఆలయ నిర్మాణాన్ని బట్టి త్రయాణికమా, నవాన్నికమా, పంచాన్నికమా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో చుట్టుపక్కల ఎక్కడ ఏవి జరిగినా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా, అంటే మనం అనుభవిస్తున్నాము ఈ అయోధ్య రాముడి కోసం 500 సంవత్సరాలుగా తప్పించాము. నిజంగా మన జన్మ ధన్యం అమ్మ. ఓకే జ్యోతిర్మయ్య గారు, కొండవీటి జ్యోతిర్మయ్య గారు, సరయూ దగ్గర నుంచి మొదలుపెట్టి శబరి, గోదావరి, సముద్రుడి వరకు రాముడి ప్రయాణాన్ని, నడయాడిన తెలుగు నేలని, ఇక్కడ ఉన్న టెంపుల్స్ని, వీటన్నిటిని ఎలా ఏకం చేసింది రామమయం అని చెప్తే ఏం చెప్తారు? దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు, జానకీపతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు, దీన రక్షకు అఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. నా రాముడు పట్టాభిరాముడు, నా రాముడు కోదండ రాముడు, నా రాముడు అయోధ్య రాముడు, నా రాముడు ఆత్మారాముడు. ఇలా ఇక్కడున్న ప్రతి ఒక్కరం మే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈ ఆలయం రావడానికి కరసేవకులు కానీ, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కానీ, వాళ్ళ త్యాగాన్ని కానీ, వాళ్ళ ధనాన్ని కానీ అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు మనకిప్పుడు లేరు. వారందరికీ ఈ వేదిక వాళ్ళ ఆత్మలకు శాంతి కూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేద్దాం. రాముడి యొక్క తత్వాన్ని బిగినింగ్ ఏమిటో ఎండింగ్ ఏమిటో ఎవరికీ తెలియదు. తెలుసని కాసేపు మాట్లాడతామంతే, తెలియనే తెలియదు. ఎందుకనంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు. పరమానములోపలి సారపుచవి పరగిన దివిజుల భయహరమో, మరగిన సీతామంగళ సూత్రము ధరలో రామావతారం పితడు, కొలిచిన వారల కొంగుపైడి ఇతడు, బలిమితారక బ్రహ్మమీతడు, కొలిచిన వారల కొంగుపైడి ఇతడు. ఇతన్ని కొలవటం అనేది ఎక్కడి నుంచి మొదలు పెడదామయ్యా అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. అయితే మరి ఈయన ఎక్కడివాడు? పరమాన్నము లోపలి సారపు చవి. మొత్తం ఆ పరమాన్నంలో పాలపుంతలకు ఎన్ని వేల పాలపుంతలు ఉన్నాయో అన్ని పాలపుంతల యొక్క వెలుగు ఈ పరమాన్నంలోకి ప్రవేశించి అది తిన్నటువంటి ఆ తల్లి గర్భంలో ఉదయించిన ఈయన ఏమిటయ్యా అనంటే హీఈస్ ద రే ఆఫ్ లైట్. ఈ రే ఆఫ్ లైట్ని ప్రతి సోల్, ప్రతి ఆత్మ కూడా అన్వేషణ చేస్తుంది. అంటే ఆ స్పిరిట్లో ఉన్నటువంటి ఒకానొక రేనే ఈ ఆత్మస్వరూపాలన్నీ.
కాబట్టి అప్పుడు వానరులందరూ కూడా రాముడి కోసం ఎలా అయితే యుద్ధం చేసి సీతమ్మని తీసుకొచ్చారో అట్లాగే మళ్ళీ మనం కలియుగంలో యుద్ధం చేసి మళ్ళీ మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత వచ్చింది. పిబరే రామరసం అంటారు మీరు, రామనామ పరమాన్నాన్ని మాకు. రామ పాద స్పర్శతో రాయి స్త్రీగా మారింది. ఆమె ఎవరు? సమాధానం అహల్య. TV9 ప్రత్యేక కాంక్లేవ్ అయోధ్య హిందుత్వ రాజధానికి తిరిగి స్వాగతం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక సాధారణ మనిషికి ఉండే లక్షణాలు ఏంటో అవన్నీ కూడా వారిలో ఉన్నాయి, రాముడిలో ఉన్నాయి. అయితే కానీ మనుషుల్లో ఉండే అవలక్షణాలు మాత్రం ఆయనలో లేవు. ఆయన లక్షణాల గురించి మీరు ఒక అద్భుతమైన పాట రాశారు శ్రీరామరాజ్యంలో. నేను కాదు కదా, వేల సంవత్సరాల తపస్సు చేసిన మహర్షులు కూడా చెప్పలేరు, అలా చెప్పలేమని వారు చెప్పారు. మనం చదువుకున్నాం, పెద్దలు చెప్పారు. జయదేవుడు రాస్తూ కానీ నీలో ఏది లోపం లేదంటారయ్యా, ఒకే ఒక లోపం ఉంది. ఏమిటంటే ఏ లోపం లేకపోవడం వల్ల లోపం ఉండి మేము తప్పనిసరిగా నీ కథ రాయాల్సి వస్తుంది అన్నాడు. ఈ రామనామం గొప్పదనం ఏమిటి, ఈ రామతత్వం ఏమిటి అనేది, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అది ఏమిటంటే అండపిండ బ్రహ్మాండమంతయు నిండియున్నది రామనామము. రమ్ అనేటువంటి ధాతువు నుండి ఈ శబ్దం ఇది ఉత్పన్నమైంది అని పెద్దలు చెబుతూ ఉంటారు, వ్యాకరణవేత్తలు. దాని శబ్ద రహస్యం తెలిసినటువంటి వారు, మంత్రశాస్త్ర రహస్యం తెలిసినటువంటి వారు అష్టాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి జీవ బీజమైనటువంటి రా, పంచాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి జీవ బీజమైనటువంటి మా రెండిటి యొక్క సంపుటితో మహర్షులు రామ అనేటువంటి నామాన్ని ఈ బాలుడికి, ఈ దశరథ కౌశల్యులకి ఇద్దరికి కూడా కలిగినటువంటి బాలుడికి పెట్టారు అని దాని వెనకాల దాని మహాశక్తి అంతా కూడా వాళ్ళు ఆలోచించి దాన్ని సంపుటీకరించి పెట్టారని చెబుతూ ఉంటారు. సకల జీవులలోన వెలిగే సూక్ష్మ రూపము రామనామము, సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము, విషయ వాసనలెల్ల విడిచిన విదితమగు శ్రీరామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. ఏమిటండి ఆ ప్రయోగం? బ్రహ్మనాదంట. ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా బ్రహ్మము, ఇదంతా కూడా బ్రహ్మము అని చెప్పారు కదా. దానికి ఆ బ్రహ్మము వ్యక్తమవుతూ ఒక నాదం చేస్తూ ఉంటుంది. ఆ నాదం అంతా ఏమిటంటే పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, పంచభూతాతీతమగు పరమాత్మ తత్వము రామనామము, సర్వమతములలోని తత్వసారమే శ్రీరామనామము. ఆ రామనామము సర్వమతములలోని తత్వసారమే రామనామం అన్నాడు శాస్త్రి గారు. మనం అయోధ్య అంటే హిందుత్వ రాజధాని లేదా ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ రకంగా ఇది సాధ్యమైందంటారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లేదా అటక్ నుంచి కటక్ వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా రాముడు అనగానే ఒకే రకమైన భావన. ఇదెలా సాధ్యమైంది? అమ్మా, ఇక్కడ రాజధాని అంటే నేను ఒక విషయం చెప్పాలి మీకు. మా పూజ్య సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడో మాట చెప్తుండేవారు, ఈ దేశానికి రాజధాని కాదగ్గది కావలసింది అయోధ్య. ఎప్పటికైనా ఢిల్లీ కాదు, అయోధ్యకే అన్ని విధాల అర్హత ఉన్నది అని ఒకటి మాట చెప్పేవాడు. రెండవది ఏంటంటే, ఒకవేళ ఇప్పటికిప్పుడు కనుక అయోధ్యను ఇప్పుడు ఉన్న రాజధాని ఖాళీ చేసి అయోధ్యను రాజధాని చేయటం అనేది దానిలో డిఫికల్టీస్ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఆయన ఒక సూచన చేశారు. ఏమిటంటే, కొత్త ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట వెళ్ళి మొత్తం ప్రధానమంత్రి, మంత్రులు, మంత్రివర్గం అందరూ మొదలు వారణాసి వెళ్ళి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది
తర్వాత అయోధ్యకి వెళ్ళి అయోధ్యలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగాలి అని మా గురువుగారు కోరుకునేవారు. ఈ విషయం వారు నరేంద్ర మోదీజీ గారు కూడా వారు కాలం చేసే ముందు కూడా మాట్లాడారు, వారికి తెలుసు. అందుకని ఇది అత్యంత ఆచరణీయమైన ఆలోచన. మన అదృష్టవశాత్తు ఇప్పుడు అది ఇప్పటిదాకా ఒక లోటు ఏమిటంటే అయోధ్య వెళితే అక్కడ గుడి లేదు. అదృష్టవశాత్తు భవ్యమైన మందిరం ఏర్పడబోతున్నది. మన అందరూ అదృష్టవశాత్తు మళ్ళా నరేంద్ర మోదీ ఎవరైతే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చి భారతదేశానికి ప్రతిష్టను ఇనుమడింపజేశాడో ఆయనే మళ్ళా ప్రధానమంత్రి అయ్యి మళ్ళా కొలువు తీరుతాడని ఆశిస్తాం. ఆ కొలువు తీరే ప్రమాణ స్వీకార కార్యక్రమం అయోధ్యలో కనుక జరిగితే బాగుంటుందని మా శివానందమూర్తి గారు చెప్పిన విషయం నాకు గుర్తొస్తున్నది, అది ఇక్కడ చెప్తున్నా. ఇవాళ హిందుత్వాన్ని వదిలేసి మందిరం గురించి, రామభక్తి గురించి, రాముడి గురించి ఎంత మాట్లాడినా అది చరిత్రకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ రామ మందిరం నిజమే 500 సంవత్సరాల పాటు కొట్లాడిన మాట నిజం. 1528వ సంవత్సరంలో మీర్ బాకి అనేవాడు అక్కడికి వెళితే 1,74,000 మంది అయోధ్యవాసులు వెళ్ళి అడ్డం పడ్డారు, పోరాడారు, చచ్చిపోయారు. మొత్తం 1,74,000 మందిని నరికేశాడు వాడు. వాళ్ళందరూ ప్రాణాలకు దిగించి ఎందుకు చేశారు అంటే వాళ్ళ ఉప్పొంగింది, వాళ్ళని పురికొల్పింది హిందుత్వం. ఆ తర్వాత అప్పటి నుంచి 77 పర్యాయాలు హిందువులు ప్రతిఘటించారు. శలభాల్లాగా మాడిపోయినా ఒక్కొక్క తడవకు 10,000 మంది, 20,000 మంది ముందు కురికారు, 40,000 మందిని చంపేసిన మళ్ళా వెళ్ళారు. ఇది హిందుత్వం. ఇంకోటి, ఇవాళ మన అందరి దృష్టిలో 140 కోట్ల మంది దృష్టికి రాముడు ఇలవేల్పైన రామభక్తితో మనందరం ఉప్పొంగుతున్నా భవ్యమైన రామాలయం అయోధ్యలో కట్టాలి అని అందరం తహతహలాడినా రోజుకు 3 సార్లు దండం పెట్టుకొని ప్రార్థించినా ఇది అయ్యేది కాదు. ఎందుకు అయ్యేది కాదు అంటే అక్కడ బాబ్రీ మసీద్ అని ఒక మసీద్ ఉన్నది అక్కడ. ఇవాళ అయోధ్యలో రామాలయం కట్టబడిన చోట 1992 వరకు ఒక మసీద్ ఉన్నది. ఇవాళకి అదే సుస్థిరంగా శాశ్వతంగా ఉండేది. మనందరం కలిసి పరాశరం లాంటి వాళ్ళని ఎంతమంది 100 మంది లాయర్లను పెట్టుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని తరాల బయట పోరాడినా, న్యాయ పోరాటాలు చేసినా ఇంకో 100 ఏళ్లకు కూడా ఆ మసీదు చిక్కు చెదరకుండా అక్కడే ఉండేది. రామాలయం అనేది వచ్చేది కాదు. అది ఇవాళ ఎందుకు సాకారమైందంటే 1992లో హిందువుల్లో ఆంజనేయ స్వామి ఆవేశించాడు. ప్రతి వాళ్ళు ఆ మాట అక్కడ పాల్గొన్న ప్రతి వాళ్ళకి చెప్పారు. నాకు లక్ష్మణ యతీంద్రులని ఒక స్వామి ఉన్నారు పెదముత్తేవి ఆశ్రమంలో. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనంద తాండవం చేసి వాళ్ళందరిలోనూ ఒక వానర సేనలాగా తయారై 1,00,000 మంది పబ్లిక్గా పట్టపగలు దాన్ని కూల్చిపడేశారు. అది హిందుత్వం. అది ఆంజనేయ స్వామి ఇది. అది రామానుజులు రాముడి దాసులకు ఉండే శక్తి. ఒక కోతుల్ని ఆయన చేసి రాక్షసుల మీద సంహారం ఎట్లా చేశాడో ఇంతమంది కలసేవకుల్ని అట్లా ఉప్పొంగిట్టు చేశాడు. అందువల్లే ఇవాళ రామాలయం వచ్చింది అని అంటే అవేళ పిట్టలాగా కాల్చి చంపారు ఎంతోమందిని. ములాయం సింగ్ అనేవాడు సరయూ నదిలో కాల్చి పారేసిన ఎంతమంది. ఇప్పుడు మీరు ఆవిడ మాటలు నమ్మకండి. ఆవిడ మన సత్యవాణి గారు ఇప్పుడు బాగా మంచిగా మాట్లాడుతున్నారు, కానీ ఆమె ఎట్లుండేది తెలుసా అండి? 1990లో ఆమెను చూస్తే భయపడేవాళ్ళు. కాడికలాగా ఉండేది, చుట్టూ ముడయ్యను, ద్రౌపదిలాగా ప్రతిజ్ఞ చేసింది. ఒక్కొక్క సభకి వెళితే సత్యవాణి స్పీచ్ అంటే అదిరిపోయేవాళ్ళు. అసలు ఆ స్పీచ్, ఆ ఫైర్ మామూలు స్పీచ్ కాదు. ఆమె ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రాముడు అంటే ఇప్పుడు కొంచెం సాత్వికత వచ్చింది. ఆమెను చూసి 1000 మంది ఇన్స్పైర్ అయ్యారు. అవేళ ఆమెలో ఆవేశించింది హిందుత్వం. ఆమెను చూసి 1000 మంది తయారైనలో వాళ్ళలో ఉప్పొంగింది హిందుత్వం. ఇవాళ కూడా భారతదేశంలో ప్రతి వాళ్ళకి గడగడలాడిస్తున్నది, మొత్తం అందరికీ ధర్మ వ్యతిరేకులందరికీ హడలు పుట్టిస్తున్నది హిందుత్వం. కోట్ల మంది యువకుల్లో హిందుత్వం నరాన వచ్చి ఉప్పొంగి సింహాల్లాగా తయారయ్యారు. నరేంద్ర మోడీ నాయకత్వం, అంతకుముందు విహెచ్పి చేసిన పోరాటాలు,
ఆర్ఎస్ఎస్ లాంటి మహాసంస్థలు చేసినటువంటి ఇన్నేళ్లలో చేసినవి అన్నీ కలిపి హిందుత్వం అనేది ఇప్పుడు ఒక క్లైమాక్స్కి వచ్చి మనకు నరేంద్ర మోడీ లాంటి ఒక మహానాయకుడు దొరికి హిందుత్వం ఉప్పొంగింది కాబట్టి ఈ హిందుత్వం ఇవాళ హిందుత్వానికి రాజధాని అవుతున్నది. ఇవాళ ఓకే, మాకు అర్థమవుతోంది. హిందుత్వానికి రాజధాని అయిన తర్వాత విశ్వానికే విశ్వ హిందూ రాజధానిగా అయోధ్య మారాలని మీ ఆకాంక్ష మీ మాటల్లో పరిడవిల్లుతోంది మాకు. తన ముందు ఎంతటి యోధుడు ఉన్నా వారి సగం బలం తనకు వచ్చేలా వరమున్న వానర రాజు ఎవరు? సమాధానం వాలి. శాస్త్రి గారు, ముహూర్త ప్రాసెసింగ్ గురించి ఏం చెప్తారు? ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట 100కు 1000% నిజం. ఎందుకంటే వారు చెప్పినటువంటి దాంట్లో విశేషం కారణం ఏంటంటే ఇవాళ మనం అందరం కూడా ఈ పదం నిలుపుకోవాలి. నరాన ఇది హిందువుల విజయం. ఇంకొక 1,00,000 సంవత్సరాల వరకు కూడా మనం ఇలాగే ప్రతిఘటించాలి, ఉండాలి. అప్పుడు కానీ మనకి విజయం దక్కదు. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఎంతోమంది కరసేవకులు ప్రాణాలు అర్పించారు, వారందరి విజయం. అయితే ముహూర్తానికి చాలా విశేషం ఇక్కడ. ఎందుకంటే ఆనాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఏ విధంగానైతే తిరిగి వచ్చిన తరువాత ఆ వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టారో అదే ఇప్పుడు కాశీలో సుప్రసిద్ధ పండితులైనటువంటి శ్రీ గణేష్ ద్రావిడ శాస్త్రి గారు, చాలా గొప్ప పండితులు, చాలా శ్రౌత వేదాంగాలు అధ్యయనం చేసిన మహానుభావుడు, శృంగేరి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రుడు గణేష్ ద్రావిడ శాస్త్రి గారు. వారు ముహూర్తం పెట్టారు. రామయ్య యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వృషభ రాశిలో మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో 22/1/2024 శుక్రవారం మధ్యాహ్నం 12:32 జరుగుతుంది అని. ఇక్కడ ఏమిటి అంటే ఈ ముహూర్తాన్ని మన తెలుగువారు చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఆయన ప్రకారంగా తేడా ఉంటుంది. మనది చాంద్రమానం, ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానాన్ని వాడతారు, అలాగే తమిళనాడులో సౌరమానాన్ని వాడతారు. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నాం, చాలామంది ఈ మధ్య గోల చేస్తూ ఇది పుష్యమాసం కదా, శూన్యమాసం కదా, ఎలా ముహూర్తం పెడతారు అని ఈ పుష్యమాసాన్ని పట్టుకొని మనవారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే వారు మకరాయణం అంటారు. అంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన తరువాత అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ వారు ముహూర్తం పెట్టినటువంటి సమయం ఏదైతే ఉన్నదో 12:29:08 అయోధ్యలో ఈ ముహూర్తం అనేది ప్రారంభమై 84 సెకండ్ల పాటు ఈ ముహూర్తం అనేటువంటిది పరిడవిల్లుతోంది. ఖచ్చితంగా. ఇందాక మీరు అన్నట్లు ముహూర్త బలంతో ఆలయం ఒక 5,000 సంవత్సరాలు వర్ధిల్లాలి అని చెప్పి మీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ఆలయం ప్రారంభానికి ముందు ఆ భూపరీక్ష నిర్వహించారు. సరయూ నదీ తీరంలో ఉండేటువంటి అయోధ్య నగరం అంతా ఎక్కువగా ఇసుక నేలతో కూడినటువంటి ప్రాంతం, భూమి. దాదాపు 200 ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు దాదాపు 200 అడుగుల లోతు వరకు ఆ భూసార పరీక్షని, ఆ భూ పటుత్వ పరీక్షని నిర్వహించినప్పుడు 200 అడుగుల లోతు వరకు ఇసుక తగులుతూ ఉంది. మనకి ఆగమశాస్త్రంలో, శిల్పశాస్త్రాల్లో జలాంతం వా శిలాంతం వా అని చెప్పి చెప్తారు. ఏదైనా ఒక ఆలయానికి కానీ నిర్మాణానికి కానీ ఒక పునాది వేసేటప్పుడు తీయాల్సినటువంటి ఆ మట్టి నీళ్లు పడేంత వరకు కానీ లేదా గట్టి రాయి పడేంత వరకు కానీ తీయమంటారు. సుమారు ఒక 54 సుమారు 16 నుంచి 17 మీటర్లు, అంటే రఫ్గా ఒక 50 అడుగుల లోతు వరకు అక్కడ మట్టిని తీసేసి ఆ మొత్తాన్ని 5 జోన్స్గా విభజించి లేయర్స్గా ఆ ఇసుక మిశ్రమాన్ని, ఆ సున్నం మిశ్రమాన్ని వేసుకుంటూ దాన్ని గట్టిపరుచుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ఫౌండేషన్ లెవెల్కి తీసుకొచ్చారు. ఆ భూమి లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ భూమి మీద ఒక జగతి అని ఒక 16 అడుగులతో ఒక నిర్మాణం చేశారు. మనం ఏమంటామంటే మన ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆలయ నిర్మాణ రీతుల్లోనూ ఆలయాల భాగాల్లోని పేర్లలోనూ కొంత తేడా ఉంటుంది. మనం ఉపపీఠం అంటాం, వాళ్ళు దాన్ని జగతి అని అంటారు. శోభనార్థం, రక్షణార్థం, ఉన్నతార్థంతో
ఉపపీఠం ప్రకల్పయేత్ అని అంటారు. ఆలయం యొక్క నిర్మాణాన్ని ఎత్తుగా చేయడం కోసం, అందాన్ని పెంచడం కోసం, రక్షణ కలిగించడం కోసం ఒక ఉపపీఠాన్ని చేయాలి. దాన్ని ఉత్తరాది నాగర పరిభాషలో దాన్ని జగతి అంటారు. ఆ జగతి కట్టిన తర్వాత జగతి మీద అసలు ఆలయం మొదలైంది. ఆ అసలు ఆలయం 161 అడుగులు ఎత్తైన విమాన శిఖరం ఉంటుంది. అందులో పురాణ ఇతిహాసాల్లో అసలు అయోధ్య వర్ణన ఏ రకంగా ఉంది? పురాణ ఇతిహాసాల దాకా మనం వెళ్ళక్కర్లేదమ్మా. రామాయణంలోనే ప్రారంభంలో బాలకాండలోనే మనువు కుమారుడైనటువంటి ఇక్ష్వాకువు చేత నిర్మాణం చేయబడిన అయోధ్య నగరాన్ని దశరథుడు పరిపాలిస్తున్నాడు అని చెప్పి అయోధ్య నగరం వర్ణన చేస్తారండి. నగరం అనేది ఒకళ్ళు నిర్మాణం చేయదలుచుకుంటే, ఒకవేళ కానీ రాజధాని నిర్మాణం చెయ్యాలి అంటే దానికి ఎటువంటి ప్రణాళిక ఉండాలో అందులో అద్భుతంగా ఉంటుంది. అయోధ్య నగర వర్ణన కేంద్రంగా అయోధ్య వారు ఉండేటటువంటి ఆ స్థలం ఉంటుంది. ఆ ప్రాసాదం, రాజప్రాసాదం ఏదైతే అది ఉంటుంది, దాని చుట్టూ ఉండేటటువంటి ప్రాకారాలు, ఏ ప్రాకారాల లోపల ఎవరెవరు నివాసం చేస్తారు, ఎక్కడ స్థపతులు ఉంటారు, ఎక్కడ వ్యాపారస్తులు ఉంటారు, విదేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, అలా చెప్తూ ఇది కేంద్రం అయితే అన్ని వైపులకి, అక్కడి నుంచి అన్ని వైపులకి ఈ విధంగా దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ చాలా గీత గీసినట్టుగా ఎంత బాగా ఉంటాయి అవన్నీ వర్ణిస్తూ, ప్రాకారాలను వర్ణిస్తూ, ప్రాకారాల మీద అక్కడక్కడ రక్షక దళాలు ఉండేవిట. ఈ రక్షక దళాలు నిరంతరం ఆయుధాలతో సిద్ధంగా ఉండేవాళ్ళట. ఎప్పుడు చక్కని వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి, నృత్యం చేస్తూ ఉంటారు. బాటలు పూలతో నిండుంటాయి, ఎందుకంటే అటు ఇటు వృక్షాలు ఉంటాయి, పూలు రాలేటటువంటి వృక్షాలు. ఒకళ్ళు నన్ను అడిగారు ఇది చెప్తూ ఉంటే, ఎప్పుడు మా పెద్ద పెద్ద వృక్షాలకు ఎప్పుడు పూలు ఉండవు కదండి, ఎట్లా ఉంటాయని. అన్ని ఋతువుల్లో ఉండే వృక్షాలని ఓదాని పక్కన ఒకటి పెట్టండి. మా వర్షాకాలం అయినట్టయితే సంపంగి పూలు రాలుతాయి, ఈ ఋతువు అయినట్టయితే మనకి కార్తీక మాసం అది అయినట్టయితే పున్నాగ పూలు రాలుతాయి, వసంత ఋతువు వచ్చిందంటే అశోక పుష్పాలు రాలుతాయి, వర్షాలు బాగా ఉంటే కదంబ పుష్పాలు రాలుతాయి. కనుక అన్ని చెట్లు వరుసగా వేసుకుంటూ వెడితే ఉండుంటాయి అని నేను చెప్పినటువంటి మాట. ఎప్పుడూ పూలుతో చక్కగా ఉంటాయిట. బాటల మీద దుమ్ము అన్నది ఉండదట, బాటసార్లకు ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి నీరు చల్లుతూ ఉంటారట బాటలను శుభ్రం చేసి. అలా చేసి ఉంటాయిట. ఆ పక్కన పైగా పరిమళ ద్రవ్యాలు కూడా అన్ని పక్కలా ఉండేవి గనక బాటలలో అలా నడిచి వెడుతున్నటువంటి వారికి ఆహ్లాదకరమైనటువంటి పరిమళాలు ఉండేవిట. అంటే ఒక మంచి వాసన ఉంటుంది, అలా చూస్తే చెవులకింపుగా శబ్దాలు వినపడుతూ ఉంటాయి, కంటికింపుగా నృత్యాలు కనపడుతూ ఉంటాయి. మనం తన్మయమైపోయి వెడుతూ ఉంటే ఎవరన్నా మన మీద దాడి చేస్తారా అనేటటువంటి భయం లేకుండా పైన రక్షక వ్యవస్థ ఉన్నది. ఎక్కడెక్కడ ఆయుధాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కడ వర్తకులు ఉన్నారు, ఎక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి వర్తకం కోసం వచ్చిన వాళ్ళు ఉండే ప్రదేశాలు ఏమిటి, చూడడానికి వచ్చేవాళ్ళు ఉండే ప్రదేశాలు ఏమిటి, వీటన్నిటికీ ప్రత్యేకంగా దేనికి విడిగా ఏర్పాటు చేస్తున్నాయి. ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ ప్లానింగ్. దానికి ఉండేటటువంటి ప్రాకారం, ఈ బయట ఉండేటటువంటి ప్రాకారం దగ్గర ఉండే అగర్త అంటే మోట్ అంటారు, కందకాలు. తర్వాత లోపల నాకు చిత్రం అనిపించింది ఏమిటంటే తియ్యమామిడి చెట్ల తోటలు ఉన్నాయట. హనుమ, వాలి, సుగ్రీవుల వంటి వానర వీరులున్న అరణ్యమేది? సమాధానం కిష్కింద. నిజమే, మాట్లాడితే అందరూ మేము రామరాజ్యం తీసుకొస్తాం అంటారు. అసలు రామరాజ్యం అంటే ఏంటి, ఎలా ఉండేది, పాలన ఎలా సాగేది? 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగత్ప్రభు శ్రీరామచంద్రుడు. మనకు తెలిసినటువంటి విషయాలు మన వాల్మీకి రామాయణం ప్రకారంగా అనేక రామాయణాలు మనం చదివితే తెలిసే విషయాలు కొన్ని మాత్రమే. మరి 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాటిలో ఎన్నో 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 వింతలు, విశేషాలు, అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ మనకు తెలియవు. ప్రపంచంలో లక్షల మంది రాశారు రామాయణాన్ని, కాంటెంపరీస్. సరే, ఈ దాడుల్లో వాటిలో అంతరించిపోయాయి అనేది ఒకటి విషయం. ఆఖరికి ఒక కుక్క కూడా గంట కొట్టి తన ఆవేదనను వ్యక్తపరుచుకునే అంత స్వేచ్ఛ రామరాజ్యంలో ఉండేది. ఓకే, ఒక్క మనిషి యొక్క ఒక్క పౌరుడు యొక్క అభిప్రాయాన్ని కూడా స్వీకరించి అతని అభిప్రాయాన్ని కూడా గౌరవించి తీర్పు చెప్పినట్టు సంఘటనలు కూడా రామాయణంలో మనం విన్నాం. ఇక ఇప్పుడు మనం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే అసలు రామరాజ్యం ఎప్పుడు సిద్ధిస్తుంది అనే దానికి మనం శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా, సైన్స్ పరంగా కూడా చెప్పుకుందాం. మనం
రామరాజ్యం ఎప్పుడు సిద్ధిస్తుందండి? ముందు సీతాన్వేషణ జరగాలి, అవునా? తర్వాత వారధి నిర్మాణం జరగాలి, రావణ సంహారం జరగాలి, అప్పుడు రామరాజ్యం సిద్ధిస్తుంది. ఏమిటి సీతాన్వేషణ? నీలో ఉన్న నీ శక్తిని నువ్వు అన్వేషించుకో, అది సీతాన్వేషణ. ప్రతివాడిలో శక్తి ఉందిగా, ఆంజనేయుడికి ఉన్నట్టుగానే. ఆ తర్వాత ఏం జరగాలి? వారధి నిర్మాణం జరగాలి. అక్కడ ఉడతల దగ్గర నుంచి పశుపక్షాదులన్నీ, వానరులు నరులు అందరూ కలిసి నిర్మాణం చేశారంటే ఈ కుల మతాలు అంతరించిపోయి వారధి నిర్మాణం జరగాలి. క్రియేట్ ఎ పాత్, అది జరగాలి. మూడవది ఎప్పుడు? రావణ సంహారం. మనలో ఉన్నట్టు అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈర్ష్యాద్వేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాజకీయ పరంగా కానీ పాలనాపరంగా కానీ మనుషుల్లో వచ్చేవి కానీ ఇవన్నీ అంతరించిపోయినప్పుడే రామరాజ్యం సిద్ధిస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఒక్కరికే క్రెడిట్ దక్కుతోందని అసూయను తక్కువ పెడితే అది పక్కన పెట్టి నిజంగా ఇది సిద్ధించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది? ఆనాడు నేను వెళ్ళాను, విరాట్ హిందూ సమ్మేళనం తిరుమల తిరుపతిలో పెద్ద సమ్మేళనం జరిగింది. అప్పుడు స్వామి చిన్మయానంద దగ్గర నుంచి రాజమాత విజయరాజ సింధ్య దేశం నలుమూల నుంచి సాధు సంతులు వచ్చి విరాట్ హిందూ సమ్మేళనం ప్రారంభం చేసినప్పుడు 1988 నేను అటెండ్ అయ్యాను. ఎక్కడెక్కడి నుంచో వారు వచ్చి వారి యొక్క అభిప్రాయాలను స్వీకరించి ఈ ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాలి, ఇంటింటి నుంచి ఇటుకను తీసుకురావడంలో పరమార్థం ఏమిటంటే ఇది హిందూ మానస మందిరం కావాలి. ఇది ఎవరో బిర్లా మందిరం కాదు, ఇది టాటా మందిరం కాదు, ఇది హిందూ మానస మందిరం ఎలా నిర్మాణం చేసుకోవాలి. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ మీటితే, ఇక్కడ విరూపాక్ష టెంపుల్కి వెళితే ఎక్కడ మీటిన సంగీతాలు వచ్చినట్టుగా ఆ ఆలయానికి దగ్గరికి వాళ్ళ చెయ్యి వేస్తే అన్నింటి ధర్మ, ఆ రాముడి యొక్క గుణగణాలన్నీ కూడా అందరికీ కూడా ఆ వేవ్లెంత్ ఎప్పుడైతే మనం పుణికిపుచ్చుకుంటామో అప్పుడు ఈ ఆలయాన్ని కట్టుకున్నందుకు రామరాజ్యం సిద్ధించాలి అంటే ఇందాక శాస్త్రి గారు వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ పార్లమెంటులో జరిగేటటువంటి సమావేశాలకి అక్కడ నుండి అయోధ్యలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని, ఆ పరిపాలనా విధానం ఎలా ఉండాలి, ఆ ప్రసారం అక్కడ జరుగుతూ ఉంటే కుర్చీలు విసురుకోకుండా, ఒకరినొకరు తిట్టుకోకుండా, బూతులు మాట్లాడుకోకుండా ఆ రాముడిలో సల్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి నాయకుడు పుణికి పుచ్చుకున్నప్పుడే. ఒక మాట ఒకటే వాక్యంలో నేను చెప్తాను, అంటే చాలా బాగా చెప్తున్నారు ఆవిడ. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం, జాతి నిర్మాణం ద్వారా ప్రపంచ నిర్మాణం. నేను రామాయణం చదివినప్పుడు అనిపించింది, అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే రామరాజ్యము అంటే ఎప్పుడు కూడా రాజుకు పరిపాలనలో కుటుంబం అనేటువంటి బలహీనత ఉండకూడదు. కుటుంబం అనేటువంటి బలహీనతే కనుక రాజుకు ఉంటే రాజు ఎప్పుడు కూడా పరిపాలించలేడు. అందుకు రాముడు చేసినటువంటిది చూడండి, సీత మీద చిన్న నింద వేస్తే అది కుటుంబం అంటే వ్యక్తిగత భద్రతనా రాజ్యమా అన్నప్పుడు కుటుంబ భద్రత లేకపోతే దేశ భద్రత అన్నప్పుడు కుటుంబాన్ని పక్కన పెట్టాడు, దేశానికే బాటగా నిలబడ్డాడు. కాబట్టి దేశ భద్రతే నా భద్రత, అంతేకాని తమ్ముళ్లను కుటుంబాన్ని రాజ్యంలో పెట్టుకొని రాముడు ఎక్కడా కూడా ఏలలేదు. కాబట్టి కుటుంబాన్ని నిలిపినాడు, పరిపాలనలో మాత్రం కుటుంబాన్ని దూరం ఉంచగలిగాడు. ఎప్పుడైతే పరిపాలనలో కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా రాజు పరిపాలన చేస్తాడో అది రామరాజ్యం అవుతుంది. అది ఇవాళ రాజకీయ నాయకులంతా నేర్చుకోవాల్సిన అదే నరేంద్ర మోడీ గారు కూడా కుటుంబాన్ని పక్కన పెట్టారు, ఆయన కూడా దేశ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు రేపు ఈ కట్టుకునేటువంటి ఆలయం నేను కోరుకుంటున్నది అదేనండి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో నేను పాల్గొన్నప్పుడు ఎవరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరు పాల్గొనలేదండి, పండితులు కూడా పాల్గొనలేదండి, మేధావులు అనేటువంటి అసలు బయటికే రాలేదండి. పాల్గొన్న వాళ్ళంతా పామరులు మాత్రమే. అందుకే మా మాస్టర్ గారు ఒక మాట అనేవారు, అనంతలక్ష్మి గారు గుర్తు చేస్తున్న, ఈ భరత భూమి కేవలం మతాచార్యులు, పండితులు, భాషావేత్తలు మాత్రమే తలలు పట్టుకున్న భూమి కాదు, ఇది పామరుల వలన నిలుస్తోంది. అది నిరూపించారండి మన ఈ రామాలయం గురించి. ప్రతి కరసేవకుడు సామాన్యుడు, ఒక హరిజన బాలుడు, 14 సంవత్సరాల బాలుడు, నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ పవర్ ఫెన్సింగ్ పెడితే ఒక్కడే 14 సంవత్సరాల పిల్లవాడు పైకి వెళ్ళి ఓంకార ధ్వజాన్ని ఎగరేశాడు. రాజేంద్ర ధార్కార్, అతను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాడు కాదు, విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించిన వాడు కాదు, ఆ గ్రామవాసి అయోధ్యలో నివసిస్తున్నాడు. అతను అక్కడికక్కడ పిట్టను కాల్చినట్టు కాల్చి మా కళ్ళ ముందే చూసాం. నేను ఆ బాబు ఇంటికి వెళ్ళి అతను అంత్యక్రియలు జరిపించి వచ్చాను నాన్న. అలాంటి ఆ ఉద్యమంలో ఎవరు ఎడ్యుకేటెడ్. ఒకరోజు నేను కూరగాయలు కొట్టుకెళ్ళా, ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఒక పెద్ద మనిషి వచ్చాడండి కూరగాయలు కొనుక్కోవడానికి. అప్పుడే ఒక గంపనెత్తుకుని ఒక అమ్మాయి వచ్చిందమ్మ కూరగాయలు కొనుక్కుని తను వేరే అమ్ముకోవడానికి. ఒక పెద్ద ఆయన సూటు బూటు వేసుకుని వచ్చాడు.
అప్పారావు అనే కూరగాయలు ఎత్తున్నాను ఏమా సత్యం అడిగి ఎంతవరకు జరుగుతుంది మీ ఉద్యమం అంటే జరుగుతుంది అని అక్కడ విషయాలన్నీ చెప్తుంటే వీళ్ళకేం పని లేదండి. ఇప్పుడు కనుక ఇట్లాంటి ఉద్యమాలు చేస్తే రేపు ఆ కంట్రీస్ నుంచి మనకు ఆయిల్ అది పంపిస్తాడా వాళ్ళు, మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి మనం రావాల్సినవి రావు కదా అంటే, అక్కడున్న అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా అంటే, కూరగాయలు బుట్ట అక్కడ పడేసి, ఏంది బాబు ప్యాంటు షర్ట్లు వేసుకుని ఫ్యాన్ల కింద జీవించడానికి అలవాటు పడ్డారు మోటార్లో తిరిగి, వాడు కనుక ఆయిల్ పంపకపోతే మన దేశం నుంచి పంపించే ఉండవా, వాడికి ఆయిల్ తాగే బతికేస్తాడా? ఎంత వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అమ్మాయి అతి సామాన్య మహిళ, ఏమీ చదువుకున్న ఒక కూరగాయలు అమ్ముకున్న మహిళకున్న ధైర్యం చదువుకున్న వాళ్ళకి లేదు, మేధావులకి లేదు. నాగమారుతి శర్మ గారు, అంటే ఈ ఉద్యమం అంతా అనేక మలుపులు తీసుకుంది. రాముడే న్యాయస్థానం ముందు ఒక పార్టీగా నిలబడాల్సిన వింత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రాముడు కూడా మానవుడే కదమ్మా. విస్మృతి చెందాడుగా, తన నరుడు నారాయణుడు అనేది విస్మృతి చెంది నరుడుగా వచ్చాడుగా. అది మన అసమర్థత, ఆయనది కాదు. ఆయనకు అందరూ సమానమే. ఆయన స్థానంలో పెట్టి పూజిస్తూ దాని నుండి మేలు పొందుతున్న మనం మేలు పొందుతున్నాం కానీ ఇవ్వవలసిన స్థానం ఇవ్వట్లేదనేది అది మనకి సంబంధించింది, ఆయనకి సంబంధించింది ఏమీ కాదు. అది ఏది వర్తించదు. రాముడు మానవ జన్మ ఎత్తినందుకు మానవుడుగా ఏ విధాలుగా జరగాలో అవన్నీ జరిగించినప్పుడు తనకు న్యాయం కావాలన్నా సరే న్యాయస్థానమే చెప్పాలని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి చూపించాడు. కానీ సుప్రీంకోర్టే చెప్పాల్సినంత బాధాకరమైన విషయం ఏమీ కాదు ఇది. కాకపోయినా సరే పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. అది సత్యం. మనం ఇంత ఆనందంగా గడుపుకుంటున్నప్పుడు మనం తలుచుకోవాల్సిన వ్యక్తి పరాశరన్ గారు. వారే మన కేసుని సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసిన వ్యక్తి. ఆయనని సుప్రీంకోర్టు జడ్జెస్ మీరు కూర్చుని ఆర్గ్యుమెంట్ చేయండి అంటే, నేను ఈనాటి వరకు నా క్లయింట్స్కి ఎప్పటికీ కూడా కూర్చుని ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఈ రోజున రాముడు నా క్లయింటు, మరి ఆయన చేస్తున్నప్పుడు నేను ఎలా కూర్చుంటానని ఆర్గ్యుమెంట్ చెప్పినంతసేపు కూడా పాదరక్షలు కూడా లేకుండా కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పిన వ్యక్తి పరాశరన్ గారు. వారికి కూడా ఒక్కసారి మనం తలుచుకుంటేనే ఇది మనం ఒక విధమైన కృతజ్ఞత తెలియజేసుకున్న వాళ్ళం. ఖచ్చితంగా అండి, లీగల్ బ్యాటిల్ ఎలా జరిగింది కూడా మనం మాట్లాడుకోవాలి. అప్రాప్రియేట్ ఆన్సర్ ఐ థింక్. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పించి వీళ్ళకి ఒక పేరు ఇవ్వడానికి దాన్ని అక్కడికి తీసుకొచ్చి తను తీసుకున్నాడు తప్ప అది మామూలుగా రాయబడిన జడ్జిమెంటే ఆల్రెడీ. దాన్ని వీళ్ళ 4-5 చెప్పి నూతనంగా నిర్మించిన అయోధ్య ఎయిర్పోర్ట్ కి ఏ మహర్షి పేరు పెట్టారు? సమాధానం వాల్మీకి మహర్షి. విదేశాల్లో ఒక ప్రార్థనాలయం గురించి ఇన్నేళ్ల పాటు ఇటువంటి ఉద్యమాలు జరిగిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? హిందువులకి దేశాలు లేవు, ఎక్కడ దేశాలు సెక్యులర్ కాదు. అందువల్ల కాదండి, ప్రతి దేశము తన ఫలానా కంట్రీ ఇస్లామిక్ కంట్రీ అని ప్రకటించుకుంటోంది. మా క్రైస్తవ దేశాలని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మనం ఎందుకని ప్రకటించుకోవాలా? మన భారతదేశం ధర్మసత్రం, అందరినీ ఆహ్వానించింది, అందరినీ కడుపులో పెట్టుకుంది. మెత్తగా ఉన్నవాడని ఎవరికైనా ఒత్తబుద్ధి అవుతుంది కదమ్మా. అందుకని మన మీద ఇలా ఆడుకుంటూ వస్తే ఇప్పటికీ కన్నెర్ర చేశారు. ఎందుకని? ఇప్పుడైనా కన్నెర్ర చేయకపోతే ఎట్లా? ఎంతకాలం మెత్తగా ఉన్నవాడిని వచ్చుతుంటే పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే పులైపోతుంది. అలాగే భారత జాతి కూడా ఇవాళ మేల్కొంది. తాను చేయలేక కాదు, అందరికీ ఇచ్చింది, తాను ఏది చేయలేక కాదు కదా. ఎందుకంటే ఆధ్యాత్మికతను తాత్వికతను రంగరించుకున్నటువంటి జాతి మనది. మొన్నటి వరకు మాకు చిన్నప్పుడు ఎవరో మేము హిందువులు అని కూడా మాకు ఎవరికి స్పృహ లేదు, కులము స్పృహ లేదు. ఇది కూడా హిందూయిజము ఇజం కాదు, మాకు నిజం అనేదే తెలుసు. మనం మనుషులం, మనం మానవులం. ఇది ఆధ్యాత్మిక భూమి, ఆస్తిక భూమి అనేది ఒకటే తెలుసు కనుక మనకి ఇదంతా కొంతమంది చేసినటువంటి దాని మీద మనం మేలుకోవలసి వచ్చింది. కొంతమంది మన మీద వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాల వల్ల, మన ఆలయాలను గుడి గోపురాలను ధ్వంసం చేయడం వల్ల, మన అవమానపరచడం వల్ల, అవమానంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేదనతోనే మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపన ఈ సందర్భంలో ఒక్క విషయం గుర్తు చేస్తాను. సోమనాథ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మీకు గుర్తుందిగా, గుజరాత్ సోమనాథ మందిరాన్ని బూడిద నుంచి మళ్ళీ తిరిగి జన్మించినటువంటి ఈ మందిరం ఏ వ్యక్తి ఏ శక్తి ప్రజల యొక్క విశ్వాసాలని నమ్మకాలని విచ్ఛిన్నం చేయలేదు. ఏ శక్తి ఏ వ్యక్తి కూడా చేయలేరు.
ఈ ప్రయత్నం కూడా మనం సరిదిద్దుకోవడం కోసం కాదు, అనాది నుండి పూర్వజులైనటువంటి వాళ్ళు మనకు అనేక మంది మనలో నెలకొల్పినటువంటి విశ్వాసాల వల్ల నమ్మకాలని విలువలని ప్రకటించుకోవడమైనది అని చెప్పాడు. మన విలువలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటించుకోవడమైనది అని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు మనం ఇంకొక మాట ఏమిటంటే సరిదిద్దుకోవలసిన అవసరం కూడా ఉన్నది, సరిచేసుకోవలసిన అవసరం ఉన్నది, సరిచూసుకోవలసిన అవసరం కూడా ఉన్నది అనే విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుని మనందరం మన పూర్వీకులు మనకి ఏదైతే అందించినటువంటి సాంప్రదాయాన్ని వదులుపెట్టుకోకుండా మళ్ళీ తిరిగి మీడియాల ద్వారా సెన్సేషన్ న్యూస్కు మాత్రం ఇంపార్టెంట్ ఇవ్వకుండా సెన్స్ను కూడా పెంచేటువంటి విషయాలను పెంపొందించుకుంటూ ఈ జాతిని ముందుకు తీసుకువెళదామని అందుకు టీవీ వేదిక కావాలని ఒక చిన్న కోరిక. ఎందుకంటే ఇప్పుడు సత్యవాణి గారికి తెలుసు, వీరికి తెలుసు, మా అందరికి తెలుసు, మరి కానీ భవిష్యత్తు తరాలకు అయోధ్య గురించి కానీ ఇంత సంఘటన, అందుకే నేనేమంటా అంటే అయోధ్య రామాలయ ప్రతిష్టాపనను పురస్కరించుకొని ఎలాగైతే 2024 ఈ జనవరి 22వ తేదీన జరుగుతున్నారో వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశం అనేటువంటిది కూడా మన విద్యా విధానంలో ప్రవేశపెడితే వచ్చే భవిష్యత్తులో ఉన్నటువంటి యువతరానికైనా దీని సంగతి తెలుస్తుంది. చేతకాని వాళ్ళు కాదు సంఘటితం అవ్వటానికి. ఎందుకంటే ఇవాళ యువత నిర్వీర్యం అయిపోయింది, యువతలో హిందూ భావాలు పూర్తిగా పోయాయి, పూర్తిగా సోషలిజము, సామ్యవాదం అనేటువంటి సిద్ధాంతంలో చెరఫోన్లలో బతుకుతున్నటువంటి ఈ యువతను ముందు తట్టి మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అందుకే నేనేమంటా అంటే సెక్యులర్ అనేది కాకుండా ఇది ఒక అయోధ్య విజయం అనేటువంటిది పాఠ్యాంశంలో పెట్టి భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రభుత్వం కడుతున్నటువంటి ఆలయం కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి హిందువులంతా కలిసి విరాళాలు ఇచ్చి 3,000 కోట్లతో కడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. దీని మీద ఎవ్వరి పెత్తనం లేదు, మొత్తం హిందువులదే సమస్తమైనటువంటి బాధ్యత. కాబట్టి ఇది గుర్తిరిగి ప్రతి ఒక్కడు కూడా భవిష్యత్తు తరాలకు చెప్పగలగాలి. దానిలో మీ మీడియా పాత్రత ఎక్కువ. ప్రమేయాలు లేవు, రాజకీయ ప్రమేయం లేదు, ప్రభుత్వ ప్రమేయం లేదు, ఇది భక్తులు చేస్తున్నటువంటి పని. 100%. అంతేకాదు, బహుశా నాకు అనిపిస్తుంది కుశలవలు రామకథను ఎలాగ వీధి వీధిన ప్రచారం చేశారో అలాంటి ఒక ప్రయత్నం కూడా మొదలవ్వాలేమో. మొదలవ్వాలి, అవుతుంది. మేము అలాగే చేసాం, అప్పుడు విద్యా విధానం గురించి అలాగే చేసామమ్మా. అయోధ్య రామజన్మభూమి అప్పుడు నేను అనేవారు మమ్మల్ని. దీప్తి, ఇప్పుడు మా సోదరులు శాస్త్రి గారు చెప్పినట్లుగా అది అక్షర సత్యం అమ్మ, పాఠ్యాంశాల్లో ఉండాలి. ఎందుకంటే చరిత్ర చదువుకోగానే ఫలానా వాళ్ళు కూల్చారు, మొఘల్ చక్రవర్తులు ఈ విధంగా కూల్చారు అని నిర్వీర్యమైపోతుంది తల్లి. ఇంకొక విషయం అమ్మా, ఈ మధ్య నాకు యూనివర్సిటీలో ఈ మధ్యన మన పిల్లలంతా అమెరికాల దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు కదా, ఆ యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలు స్టూడెంట్స్ నాకు చెప్పినమాట. అక్కడ యూనివర్సిటీలో మనకి వ్యతిరేకంగా వాళ్ళు పాఠ్యాంశాలు ఉన్నాయి. కేవలం ఇది హిందూ ధర్మాన్ని మీరు నమ్మొద్దని చెప్పి మన దేవీ దేవతల గురించి వ్యతిరేకంగా నెగటివ్గా మాట్లాడే పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మన దగ్గర గురుకుల పాఠశాలల్లో కూడా జరిగాయి అమ్మా, మన దేశంలో మన ప్రాంతంలో గురుకుల పాఠశాలల్లో కూడా బోధించారు. విద్యా విధానం గురించి శాస్త్రి గారు చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. మన భారతీయ వైదిక సంస్కృతి మూలాలు ఎంత గట్టివంటే ఏ పాఠ్యాంశాల్లో చేర్చకపోయినా, ఏ పాఠశాలలో చెప్పకపోయినా, పాఠశాలల్లో నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ మన ఖగోళ శాస్త్రం కానీ, వేదం కానీ, ఆగమం కానీ, శిల్పం కానీ ఇంకా జీవించే ఉంది. ఒక సరయూ నది ఎలా జీవ నదిలా ఇప్పటికీ ప్రవహిస్తుందో, శాస్త్రి గారినే ఉదాహరణ తీసుకుంటే వారు ఆగమం ఎక్కడ నేర్చుకున్నారు? స్కూల్లో నేర్చుకోలేదు, ప్రభుత్వం చెప్పిన స్కూల్లో నేర్చుకోలేదు, పారంపర్యంగా నేర్చుకున్నారు. వేద పండితులు ఇంతమంది మహానుభావులు ఎక్కడ నేర్చుకున్నారు? పారంపర్యంగా నేర్చుకున్నారు. ఖగోళ విజ్ఞానం, జ్యోతిష్యము, ముహూర్త భావము ఇదంతా ఎలా కొనసాగుతోంది? శిల్పం ఎలా కొనసాగుతోంది? ఎందుకు గుర్తొచ్చిందంటే అమ్మ, సోమనాథ్పూర్ ఆలయం గురించి చెప్తున్నారు కదా, సోమనాథ్పూర్ ఆలయాన్ని డిజైన్ చేసింది ప్రభాశంకర్ సోంపుర అని ఒక మహానుభావుడు. ఆయన మనవడే ఇప్పుడు అయోధ్య రామాలయం చేసినటువంటి చంద్రకాంత్ సోంపుర. ఇది ఏ పాఠశాలలో నేర్పించారు అంటే ఆ వృత్తిలో ఆదాయం ఉన్నా, బతుకు తెరువు ఉన్నా లేకపోయినా తన పిల్లల్ని ఆ వృత్తిలోనే కొనసాగించాలి అనేటువంటి పటిష్టమైన వైదిక మూలాలున్న జాతి మనది. కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు మనం పరాయి పాలనలో మగ్గిన, ఇందాక చెప్పినట్లు లక్షల మందిని ఊచకోత కోసిన, ఇంకా ప్రవాహంలో ఆ తుంగ గడ్డి, రెల్లు గడ్డి అలా తల వంచి
మళ్ళీ నిటారుగా నిలబడుతుందో మన వేద సంస్కృతి కూడా ఈ సంప్రదాయం కూడా నిలబడుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు మనం దర్శిస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం. ఈ భారత జాతి మీద అనేక మంది అనేక దండయాత్రలు చేసి వచ్చినా కూడా ఒట్టి చేతులతోనే తిరిగి వెళ్ళారు తప్ప మనల్ని ఏమీ చేయలేరు గాక ఎందుకంటే ఈ మట్టి పొరల్లో ఎందరో తపస్సంపన్నులు ఎంతో శక్తిని నిక్షిప్తం చేసి వెళ్ళారయ్యా. అందుకని ప్రతి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ భూమిని రుచి మట్టిగడ్డ నోట్లో వేసుకుంటుంది, శిశువుకి రుచి చూపిస్తుంది. ఆ డిఎన్ఏ మామూలు డిఎన్ఏ కాదు, ఎవరు దీన్ని ఛేదించలేరు. ఎన్ని రకాలు వచ్చినా వాళ్ళు తిరిగిపోవాల్సింది. ఇది ఒక ఆపటానికి మందులు కూడా వేస్తారు గర్భిణీ స్త్రీలకు, కానీ అయినా మట్టిని ఎందుకు తినిపి ఈ భూమిని రుచి చూపిస్తుంది పిల్లవాడికి. అదే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అయోధ్య వివాద పరిష్కారంలో ఉద్యమంలో ముస్లింల పాత్ర గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ హెడ్ ఇక్కడ ఒకప్పుడు ఆలయమే ఉండేది అని నిర్ణయించి చెప్పినటువంటి ఆయన ముస్లిం. అవును, చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారండి. అది స్వాగతించాల్సిన విషయమే తప్ప మన ఎప్పుడు మన ప్రేమతో అందరిని దగ్గర తీసుకునే చాలా మంది ఉన్నారండి. ఇప్పటికీ మనం మరి భద్రాచలానికి తలంబ్రాలు తానీషా నుంచి ఆనాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం కదా. మా ధర్మపురిలో కూడా శ్రీరామనవమునాడు రహ్మత్ షరీఫ్ మియా గారే తలంబ్రాలు తెస్తారు. ఇలా అయోధ్య రామజన్మభూమిలో కూడా ఎంతో మంది మహమ్మదీయులు అద్భుతమైనటువంటి పట్టుకొస్తున్నారు, వస్త్రాలు నేస్తున్నారు, రామాయణాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది మనం స్వాగతించాలి తప్ప. మీరు ఇంతకు ముందు అశోక్ సింఘాల్ గారి గురించి ప్రస్తావించారు కదా, అద్వానీ గురించి ఏం చెప్తారు? ఈ అయోధ్య రామ మందిరం లేకపోతే అయోధ్య రామజన్మభూమి ఉద్యమం ప్రారంభం చేసినప్పుడు యావత్ భారతదేశాన్ని పర్యటించి మళ్ళీ చాలామందిలో ఒక జాగృతాన్ని మేలుకొలిపినటువంటి అగ్రగణ్యుల్లో సంకల్పం అశోక్ సింఘాల్జీదైతే ఆ సంకల్పాన్ని ఒక అర్జునుడులా ముందుకు తీసుకువెళ్ళినటువంటి పాత్ర వహించింది అద్వానీ గారని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. వారి పాత్ర చాలా ప్రభావితమైనటువంటి పాత్ర, అత్యున్నతమైనటువంటి పాత్రను వారు నిర్వహించారు. ఇప్పుడు మనం కనుక డ్రామాలో బాలకృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఎలా అయితే మనం అనుకుంటామో అలాగా ఆ ఉద్యమాల్లో అనేక మంది అనేక రకాలుగా పాత్రలు వహించారు. ఆ పాత్ర వహించిన దాంట్లో అగ్రగణ్యుడిగా మాత్రం అద్వానీ గారు చరిత్రలో నిలిచిపోతారు. జ్యోతిర్మయ్య గారు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బికాజ్ నేను చదువుకునే రోజుల్లో రథయాత్ర కింద వచ్చారు ఆయన ఒక జ్యోతి పట్టుకుని. సో మేము ఫాలో అయ్యాం ఆ రథయాత్రని. నేను కూడా పర్సనల్గా చూశాను. అవునా? రావణుడు సీతమ్మను ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు అడ్డుకున్న పక్షి పేరేంటి? సమాధానం జటాయువు. నాకైతే ఇప్పుడు నాకు రామజన్మభూమి అనేటువంటి విషయం గురించి నాకు పుట్టిన తర్వాత నేను గ్రహించింది మాత్రం అద్వానీ నుంచి. అవునా? అద్వానీ గారితోనే మొదలైంది అన్న ఒక ఎరుకలో నేను ఉండేవాడిని అప్పుడు. కాబట్టి రామజన్మభూమి అనగానే ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటే అశోక్ సింఘాల్ గారు, అద్వానీ గారు రెండు కళ్ళలాగా కనిపిస్తారు. జ్యోతిర్మయ్య గారు, ఇప్పుడు మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటున్న ఈ అయోధ్యకు ముందు మనం మాట్లాడుకున్నాం, భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవాలి. మేబీ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ స్పిరిచువల్ టూరిజంగా అయోధ్య నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో పర్యాటకంగా మనం ఏ రకంగా పరుగులు పెడతాం భవిష్యత్తులో అంటే ఏమంటారు? అది పర్యాటక ఆధ్యాత్మిక పర్యాటకం అది కూడా వద్దు. ఎందుకంటే రాముడు అవతరిస్తే గురువు, అవతరించకపోతే భగవంతుడు. ఈయన మనకు గురువుగా వచ్చాడు. గురువుగానే కాదు, ఈయనే నారాయణుడని కూడా చెప్పుకుంటున్నాం మనం. అది మనం అనుభవించినటువంటి గాథలో తెలుస్తున్నటువంటి ఘట్టాల్లో ప్రతి దాంట్లోనూ కూడా మనం చవి చూస్తూ ఉన్నాం. కోదండధరుడు గురు కిరీటపతి పోదిక సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నుంచి చెలియ వీడెవు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున్న పొదలి. ఇతను బాలరాముడుగా ఎందుకు పెట్టారో తెలుసా మోడీ గారు? చైల్డ్ ఈజ్ అన్ ఇన్ఫాంట్, అంటే ఎటర్నల్ ఇన్ఫాంట్, అంటే ఏమీ తెలియనటువంటి ఒకానొక స్థితి. అలాంటి ఒక స్థితిలో ప్రతి ఒక్కరిని పని చేయమని చెప్తున్నారు ఆయన. ఇది ఋషి మార్గం. ఇట్ ఈస్ ఋషి మార్గం.
ఇది ఋషి పరంపర. ఒక పరిపాలకుడికి ఉండాల్సిన లక్షణాలను రాముడి నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చు? ఈ రోజున TV9 అయోధ్య మందిర నిర్మాణం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పెద్దలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వారి వారి శాస్త్రాలను అనుసరించి శిల్పాచార్యులుగా వారు, కరసేవకురాలుగా సత్యవాణి గారు, న్యాయమూర్తులు మా బాచంపల్లి వారు, అనంతలక్ష్మి గారు, ఇట్లా అందరూ కూడా ఎవరికి వారు ఆ రామాయణాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి రామభక్తితో మనం ఎలా సాగాలి అని దాంట్లో ఉండే విశేషాలన్నీ చెప్పారు. నేను చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను వాటిని విన్నాను. చాలా సంతోషం. నాకు అనిపించినటువంటిది రామాయణంలో పరమాద్భుతమైనటువంటి రాజనీతి, ఈ భూమి మీద ఏ రాజు అయినా ఏ పాలకుడైనా సరే అవలంబించవలసినటువంటి రాజనీతి దానిలో ఉన్నది. మొట్టమొదట పదవి పిచ్చి లేకపోవటం, తెలుగులో చెప్పుకోవాలంటే పదవి పిచ్చి లేకపోవడం. తనకి తెల్లవారితే చక్రవర్తి అయిపోయేవాడికి నీకు ఇది లేదురా అన్నారు, లేదంటే పర్వాలా 14 ఏళ్ళు వనవాసం అన్నారు. అంటే ఏ మాత్రము కూడా ఆయన నిరుత్సాహపడలా, నిరాశ లేదు, నిస్తేజం రాలేదు, అలా ఆశ లేదు కాదు, ఆశ కాదు, అది తన అర్హత. నీకు ఆ అర్హత లేదు అన్నారు, అలాగే అన్నాడు. అది పినతల్లి కోరిక. తండ్రి గారు మాట ఇచ్చాడు, తండ్రి ఆవిడికిచ్చిన మాట నిలబెట్టడం కోసం వెళ్ళాడు. దశరథుడు తన్నేం కోరలా, రామా నువ్వు వెళ్ళొద్దని కూడా చెప్పాడు. కానీ తండ్రి మాట అక్కడ దానికి విలువ ఇవ్వాలి. ఆయన మాటకి విలువ లేకుండా పోతుంది తను కనుక ఇక్కడ ఉంటే. తండ్రి మాట ఇచ్చినటువంటిది నిలబెట్టడం కోసం అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇవాళ 2 లక్షల రూపాయల నెలకు వచ్చేటువంటి జీతంలో రెసిషన్ వచ్చి 1,25,000 1,10,000 వస్తుంది అని అంటే ఫ్యాన్కి ఊరేసుకు చచ్చిపోతున్నారు. నీకు ప్రమోషన్ ఇస్తాను అన్నది ఇవ్వలేదు అని అంటే దానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న విషయానికి. ఎందుకని? ఆ ధీరత్వం లేదు. నేను అడవిలో కూడా బతకగలను ఇంత ఆనందంగాను అనే ధీరత్వము, ఆ జ్ఞానము, అది ఆ ఆత్మశక్తి, అది కావాలి రామాయణంలో. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మొట్టమొదట ఈ భూమి మీద రాజకీయాలలో పాదయాత్ర ప్రారంభమైంది రామాయణంలో. భరతుడు పాదయాత్ర వెళ్ళి తెలుసుకోవాలండి. ఆ పాదయాత్ర ఎట్లా చేశారు? పాదయాత్ర ధర్మపరుడైనటువంటి వాడికి చెందవలసినటువంటిది ఇది, ఈ సింహాసనం, దీని మీద నేను కూర్చోకూడదు అని పాదయాత్ర చేశాడు. నాకు సింహాసనం రావాలని పాదయాత్ర చేయలేదండి. దీనికి నేను కాదు అర్హుణ్ణి, ఆయన అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన వాడు సైన్యంతో వెళ్ళి ప్రోటోకాల్, ఎందుకంటే రాజు కనుక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి రాజలాంఛనాలతో. వెళ్ళిన తర్వాత రాముడి దగ్గరికి సైన్యంతో వెళ్ళాలా, ఒక భక్తుడుగా ధర్మానురక్తుడుగా సైన్యాన్ని అక్కడ ఉంచి అక్కడి నుంచి నమస్కరిస్తూ వచ్చాడు. అది పాదయాత్ర అక్కడ ప్రారంభమైంది. అక్కడి నుంచి పాదయాత్ర చేసి అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడు? చెప్పుతో కొట్టడం అంటే ఏమిటో భరతుడికి తెలుసండి. తన మీద అపవాదులు వేసిన వాడికి చెప్పు దెబ్బ కొడతామని చూపిస్తున్నారు తీసి చెప్పులు కాదు, ధర్మపరుడైనటువంటి వాడి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వచ్చి వాటిని సింహాసనం మీద పెట్టి ఈ రామ పాదుకలు పరిపాలిస్తాయి, నేను కాదు అన్నాడు. దాంతో తనని అందరూ వీడు వెళ్ళి తల్లి కలిసి కుట్ర పన్నారు అనుకునేటువంటి అపవాదులు వేసిన వాళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టయిందండి. సీత రాజనీతి ఏమిటి? సీత అడవికి వచ్చేస్తానని రాముడితో అంటే వద్దన్నాడు. కాదు నేను వస్తానని ఆవిడ వచ్చింది. వస్తే రాముడు రమ్మన్నాడు. ముందెందుకు వద్దన్నాడు, తర్వాత ఎందుకని రమ్మన్నాడు అంటే ఏమిటి? ఈ ఆడపిల్లలందరికీ ఇచ్చే సందేశం వాల్మీకి గట్టిగా పట్టుబట్టమ్మా ఆయనే తీసుకెళ్తాడనే కాదుగా. ఎందుకని వద్దన్నాడనంటే ఆవిడ విషయం ఏమిటో తెలుసుకుందాము, ఆవిడ మనస్తత్వం ఏమిటిని. ఆవిడ ఎందుకని వద్దన్నది అని అంటే దాంట్లో రాజనీతి ఉంది. మొగుడిని వదిలిపెట్టడం మాత్రమే కాదు. ఇక్కడ గనక ఉంటే ఓ 15 రోజుల్లో భరత లక్ష్మణులు వస్తారు. వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది భరతుడికి. అప్పుడు అందరూ పట్టు చీరలతో నగలతో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ అక్కడ ఆ సింహాసనం దగ్గర ఉంటే పట్టాభిషేక మహోత్సవంలో తన ఒక్కత్తి అలా ఉండాలి. ఉన్నప్పుడు కూడా ఉంటుంది తను ఒక ఆత్మశక్తితో అలా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమనుకుంటారు? విడుతూ పక్క నుంచి ఎవరో అరే ఆ భరతుడి భార్య మహారాణి అయింది, ఆ పరిస్థితిలో ఉండాల్సింది, దేనికన్నా పెట్టి పుట్టాలమ్మా, రాసి ఉండాలి అంటూ వెళ్తారు పక్క నుంచి. ఈ సూటిపోటి మాటలు పడాలి. తర్వాత భోజనాలు, విందు భోజనాల్లో బంగారు పళ్ళెంలో షడ్రసోపేతమైన భోజనాలు పెడితే
రాముడు గుర్తొస్తాడు తనకి ఎట్లా ఉన్నాడు అని. అయినా వాళ్ళతో పాటు కూర్చుని తినాల్సి వస్తుందండి, మనస్సును చంపుకుని తింటున్నప్పుడు అందరూ అక్కడేమంటారు, అబ్బే రాముడు అడవికి వెళ్ళాడని ఏం లేదండి, మైసూర్ పాకు మళ్ళీ అడిగింది, రెండోసారి తింది, మేము చూసే ఉంటారు. ఈ గందరగోళం ఏమీ లేకుండా తను రాముడితో ఉంటే రాముడితో ఎడబాటు ఉండదు తనకి, ఈ గందరగోళం ఉండదు తనకి. ఇక్కడ అందరూ సానుభూతి చూపించక్కర్లా, రెండు కలిసి వస్తాయి. మూడవది ఏమిటంటే చాలా కీలకమైనది, జనక మహారాజు సీతని రాముడికిచ్చి పెళ్లి చేస్తూ ఇద్దరి చేతులు కలిపి నా సీత నిన్ను నీడలా అనుసరించి వస్తుంది జీవితాంతము అని చెప్పాడు. ఇప్పుడు రాముడు గనక అడవికి వెళ్ళిపోతే తను ఇక్కడ ఉంటే తండ్రి మాట వృధా అయిపోతుంది. తన తండ్రి మాట కోసం రాముడు అడవికి వెడితే తన తండ్రి రాముడికి ఇచ్చిన మాట కోసం సీత అడవికి వెళ్ళింది. ఇది పరమ సూక్ష్మమైనటువంటి విషయం. వీళ్ళ రాజనీతి ఎలా ఉంటే పొత్తుల విషయం ఎలా ఉంటుందని అంటే చెప్తున్నంటే మీరు అడిగారు కనుక చెప్తున్నారు. రాముడి దగ్గర సైన్యం లేదండి, అస్త్రాలు ఉన్నాయి, వ్యూహం ఉన్నది, వ్యూహ రచన కోవిదుడు, అస్త్రాలు ఉన్నాయి. కానీ ముందు సైన్యం ఉంటే కదా అసలు ఏదన్నా నడపడానికి. శస్త్రం లేదు, ధనం లేదు, అడవిలో ఉన్నాడు. తర్వాత దానికి సమయం కావాలి, సమయాన్ని బట్టి యుద్ధం చేసి సాధించాలి ఏదన్నా. ఈ సమయంలో సుగ్రీవుడితో పొత్తు కలిసింది. పొత్తు కలిసిన తర్వాత సైన్యం ఎవరిది? సుగ్రీవుడిది. వాళ్ళెవరు? వానరులు, సుశిక్షితులే. అంటే తన సుశిక్షితులు వేరు, వాళ్ళు వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. వాళ్లతో మనుషులకే అసాధ్యమైనటువంటి వారధి నిర్మాణం చేశాడు. వాళ్ళలో ఎవరెవరు ఎంతంత గొప్పవాళ్ళు, ఏ మేధాశక్తి ఎవడికి ఉన్నది అనేది ఆయన క్షణమాత్రంలో గ్రహించాడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు గమనించి వాళ్ళకి ఆ పనులు అప్పచెప్పి వాళ్ళతోనే వ్యవహారాన్ని నడిపించాడండి. ఈ విషయాన్నే మారన భాస్కర శతకంలో రాశాడు. మీరన్నారే పాఠ్యాంశంగా చేర్చాలని. అవని విభుండు నేరుపరి అయి చెరియించిన కొల్చువారలెట్ల అవగుణులైననేమి పనులన్నయు చేకురు వారి చేతనే ప్రివిమల నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే దవిలి యొనర్పవే జలధి దాటి సురారుల నుంచి భాస్కరా అన్నాడు. కనుక నాయకుడికి ఉండేటువంటి వాడికి ఉండే శక్తి సామర్థ్యాలు, వ్యూహరచన నైపుణ్యము, వాడికి ఉండేటువంటి త్యాగశీలత, దీన్ని బట్టి ప్రాణాలు అర్పిస్తారు. జై సుగ్రీవుడికి అన్న వాళ్ళు జై శ్రీరామ్ అంటూ వారధి కట్టారు. చూడండి, సైన్యం ఎవరిది? సుగ్రీవుడిది. వాళ్ళు ఎవరికి చేయి కొట్టారు? రాముడికి. ఎందుకని? అది శక్తి సామర్థ్యాలంటే. వాళ్ళంత ప్రేమగా చూశాడు, వాళ్ళ శక్తులు ఏమిటో గమనించి వాళ్ళకి తగినటువంటి పనులు అప్పచెప్పాడు. కనుక ఆ పొత్తులో సుగ్రీవుడు ఏమి ఇబ్బంది పడలేదు, ఆ సైన్యం ఇబ్బంది పడలేదు. ఆ సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నటువంటి వాడి గుండెల్లో సుగ్రీవుడు ఉన్నాడా? చీలిస్తే రాముడు ఉన్నాడు. అంటే పొత్తు పెట్టుకుంటే అవతల వాడి సైన్యంలో వాడి గుండెల్లో ఉండాల్సింది వీడు, ఈ నాయకుడు. అంతటి విషయం ఉండాలి. అది రామాయణం చెబుతున్నది. అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి కోణంలో విశ్లేషించారేమో. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ కోణంలో విశ్లేషించే పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయిన చంద్రమిత్రులుగా చూస్తున్నారు. పాదయాత్రలు, పొత్తులు అనేటువంటి రాముడి దగ్గర నుంచే ఉన్నాయి. బాచంపల్లి వారు ఆయన చక్కగా పట్టుకున్నారు. దీంట్లో ఏంటంటే పాదయాత్రలో భరతుడు వెళ్ళి ధర్మం కోసం వెళ్ళి ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చాడు. వీళ్ళు స్వార్థం, పదవి కోసం వెళ్ళి స్వార్థాన్ని నెత్తిన పెట్టుకు తిరుగుతున్నారు వీళ్ళు పాదయాత్ర. లక్ష్మణుడి భార్య పేరేమిటి? సమాధానం ఊర్మిళాదేవి. ఓకే, ఇక కన్క్లూడ్ చేద్దాము. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 1 minute బాలరాముడు మనకి ఇచ్చే సందేశం ఏంటి? అయోధ్య ఒక హిందుత్వ రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని అన్న భావన గురించి ఫైనల్గా క్లుప్తంగా. ఇందాక మీరు హిందుత్వ రాజధాని అనే విషయంలో అంటే మీరు అడిగింది కాదు, కానీ ఒక విషయం నేను చెప్పాలి. మీకు అది రాముడే కలగజేశాడు అనుకుంటున్నా ఆ ప్రేరణ, హిందుత్వ రాజధాని. మా అరవిందరావు గారు కాదన్నారు. మా అమ్మ కొడుతుందో ఏమో ఆ సత్యవాణి గారికి కోపం వచ్చింది. వాళ్ళ మాటలు వినకండి. అయ్యో, ఇది మొట్టమొదట ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పాను? అయోధ్య ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది అని అంటే అది ఇంకా టైం బహుశా మీకు ఉండదు. అది అయోధ్య రాజధాని అయిన తర్వాత, ప్రపంచ రాజధాని అయిన తర్వాత ఇప్పుడు అది హిందుత్వ రాజధాని అయింది. హిందుత్వ రాజధాని అయింది కాబట్టి రేపు మళ్ళీ ప్రపంచ రాజధాని అయ్యే అవకాశం ఉంది.
మొత్తం ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు హైందవమే విశ్వవ్యాప్తమై ప్రపంచాన్ని ఏలినటువంటి మతం. అంటే కత్తులతో కాదు, కటాలతో కాదు, బుద్ధితో, మన స్పిరిచువల్ పవర్తో. మళ్ళా అటువంటి పునర్వైభవ స్థితి రావటానికి, అటువంటి దానికి అయోధ్య ఆధ్యాత్మిక రాజధాని మనకు నిజంగా ఫిజికల్గా క్యాపిటల్ అయినా కాకపోయినా ఇది తప్పనిసరిగా ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక రాజధాని కాదగ్గ అర్హత అంతా ఉన్నది. ఇప్పుడు హిందుత్వ రాజధాని అని మీరు పేరు పెట్టారు కదా, ఇది చాలా సముచితం, నాకు చాలా నచ్చింది. రాముడి యొక్క బాలత్వం అనేటటువంటిది ఒక అనిర్వచనీయమైనటువంటి అమాయకత్వంతో కూడినటువంటి మాయ. బాలుడైనా కూడా మాయ చేసేవాడు కాదు, ఆయన మాయని ఎవరు ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి బాలస్వరూపం అది. లక్ష్మి గారు, రామతత్వం అంటే తలపు, మాట, క్రియ. ఇది రామతత్వం ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే. ఇప్పుడు మనం అయోధ్య హిందుత్వ రాజధాని అని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఇది ప్రతిష్ట అన్న పదం ఎక్కడ వాడతాం మనకు సెల్ఫ్గా తీసుకుందాం. ప్రతిష్ట అంటే ఏమిటి? పేరు ప్రతిష్ట అంటే ఒక గొప్ప అనేటటువంటి. ఇది ప్రతి హిందువు కూడాను మన యొక్క ప్రతిష్టగా, అంటే 500 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చినటువంటిది అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం ఎవరింట్లో వారే జరుపుకుందాం అని చెప్పి నేను ఒక్క మాటలో చెప్తానమ్మా. ఓకే, నాగమార్తి నాకు ఈ విధంగా చెప్పటం నాకు వస్తుందో రాదో కానీ, రాముడు విల్లు విరిచిన తర్వాత మా అమ్మాయిని పెళ్లి చేసుకోవయ్యా అంటే, ఇది విల్లు పట్టుకోమన్నారు, విరిచాను, అంతేగాని విల్లు విరిస్తే పెళ్లి చేస్తారంటే, పెళ్లి చేయాలంటే మీరు వెళ్ళి మా నాన్న ఆజ్ఞ తీసుకురావాలి, కానీ నేను పెళ్లికి సిద్ధంగా లేనన్నాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా మా నాన్న అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకో, ఇది ఉంది. కాకపోతే ఇది ఏంటంటే, అదేవిధంగా చూసుకుంటే చివరిలో రాముడు ఈయనకి విభీషణుడికి మాట ఇస్తాడు, నీకు లంక పట్టాభిషేకం చేస్తానని. తర్వాత ఏమయ్యా బాగానే ఉంది, రాముడికి నువ్వు విభీషణుడికి ఇచ్చేశావు, పొరపాటున రావణుడు నీకు దాసోహం అంటే ఏం చేస్తావంటే, నా రాజ్యము భరతుడు పాలిస్తూ ఉంది కదా, అది ఇచ్చేస్తానన్నాడు ఆయన రావణాసురుడికి. రావణాసురుడు దాసోహం అంటే. అటువంటి సద్గుణ సంపన్నుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరందరూ ఎంతో సదవకాశం కలిగించి మా చేత రామనామ స్మరణ చేయించారు. మీ అందరికీ చాలా కృతజ్ఞత. నేను ధన్యులు, ప్రేక్షకులు ధన్యులు. రామ్ రామ్ రామ్. జ్యోతిర్మయ్య గారు, రాముడు అంటే అ క్లీన్ లైఫ్ అండ్ ఓపెన్ మైండ్, అతనే రాముడు. ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక ఆచరణకి దిగబడితే తప్పకుండా ఈ 2024వ సంవత్సరం మనందరి ఇళ్ళు ఒక కాంతిమయంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతిగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు మనం ఆకాంక్షించేది ఏమిటంటే గ్రామరాజ్యం కూడా. మనందరికీ ఎక్కడి నుంచి భోజనం వస్తుందో అక్కడ ఉన్నటువంటి పంట పాడి సుభిక్షంగా ఇంకా ఉండాలని, ఇంకా బాగా జరగాలని మనందరం ఆకాంక్ష చేస్తూ మనం రామనామాన్ని చెప్తాం. నేను ఒకటే మాటలో చెప్తానమ్మా. ఒక భద్రగిరి మా కంచర్ల గోపన్న పద్యం. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్, గడకట్టి భేరికాడండడండని నదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య అద్భుత దివ్య మనోహర సౌజన్య సుస్ఫితమైనటువంటి విశేష శిల్పమును అరుణ్ యోగిరాజ్ అనేటువంటి మహానుభావుడు, కర్ణాటకకు చెందినటువంటి మహానుభావుడు ఆ సుందర బాలరాముడిగా ప్రతిష్ఠించబోతున్నటువంటి ఈ తరుణంలో
అందరం కూడా ఆ రోజున ఇంటి మీద ప్రతి ఒక్క హిందువు కూడా జనవరి 22వ తేదీ నాడు దీపం వెలిగించి రామరక్ష స్తోత్రపారాయణం చేసి మా శృంగేరి జగద్గురువులు చెప్పినట్టుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామజపం చేసి ప్రతి ఇంటి మీద హనుమత్ ధ్వజాన్ని మనమందరం కూడా ఎగరవేసి ఆ రామచంద్రమూర్తి యొక్క రామాలయం ప్రతి అందరూ అయోధ్యకు పరిగెత్తకండి. ఇప్పుడు ఎవ్వరు కూడా కొన్ని రోజుల వరకు అయోధ్యకు వెళ్ళకండి. ముందు ఇక్కడ అయోధ్యగా, మీ ఊరినే అయోధ్యగా మార్చండి. మీ హృదయాలనే రామాలయంగా మార్చి ఆలయ నిర్మాణం తర్వాత పూర్తయిన తర్వాత అయోధ్యకు వెళ్ళండి. అనంతలక్ష్మి గారు, కోసల దేశ ప్రజలు, అయోధ్యావాసులు ఎదురు చూసి 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 రాముడు జన్మించిన తర్వాత ఎటువంటి వేడుకలు చేసుకున్నారో అటువంటి వేడుకలు మనందరం చేసుకుందాం. ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు కౌసల్య ప్రసవిస్తుందా అని వాళ్ళు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాం. ముహూర్తం కూడా నిశ్చయం అయిపోతుంది. అప్పుడు మనం కూడా కౌసల్య సుప్రజ రామ అని ఆనాడు విశ్వామిత్రుడు చెప్పినట్టుగా ఆ కౌసల్య కడుపు పంటని మనందరం కూడా ఆనందంగా అనుభూతి చెందుతాం. చాలా బాగా చెప్పారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఒక విషయం మీద దృష్టి పెట్టాలి. ఎందుకనంటే అయోధ్యలో రామ మందిరం కట్టి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యము ఆనందము పొందేలాగా చేశారు, సంతోషం. ఈ సమయంలో నేను శ్రీరామరాజ్యంలో రాసినటువంటి ఒక పాటతో ముగించండి. రామ 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 అనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం, ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతడంట, ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రామ రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం, బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట, వజ్రపుటుంగరము తీసి కాకి పైకి ఇసురునంట, చిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట, ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతాడంట, దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి, రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ, పాలబువ్వ తినమంటే మేడపైకి పరుగులంట, పసిడి బిందెలోని పన్నీరు వలకబోస్తాడంట, సందమామ కావాలని సందెవేళ గొడవలంట, అద్దములో చూపిస్తే సంచిలోన దాచెనంట. రామ 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 అనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇంత పరమాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన TV9 వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా సత్యవాణి గారు, ఎక్కడైనా కనుక జై శ్రీరామ్ అని అనగానే ఏమండి మీరు బీజేపీ అని అడుగుతున్నారు. ఇది చాలా తప్పు. రాముడు అందరివాడు, రాముడు అందరివాడు, కొందరివాడు మాత్రం కాదు. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి రాముడు కాదు. ఈ విషయాన్ని మీరు విజ్ఞతతో అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా జై శ్రీరామ్ అని చెప్పవచ్చు. ఆ జై శ్రీరామ్ అని చెప్పగానే మనకు తెలియగానే ఒక ఉత్తేజం వస్తుంది, ఒక బలం వస్తుంది. ఆ బలంతోనే వారధి నిర్మాణం కూడా చేసుకున్నారు. కాబట్టి మనందరం కూడా అటువంటి జాతి నిర్మాణాన్ని చేసుకునే దిశగా పయనిద్దామని చెబుతూ, నిజంగానే TV9 వారు ఎంతసేపు కూర్చుని ఎన్నో విషయాలని ఎంతోమంది ద్వారా మేము తెలియని విషయాలు ఇవాళ తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణ స్ఫూర్తిగా భారతీయ వేదాలు, భారతీయ శాస్త్రాలు, భారతీయ విజ్ఞానం, భారతీయ కళలు, అది శిల్పం కానివ్వండి, నాట్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, అట్లాగే భారతీయ విద్య, భారతీయ వైద్యం, భారతీయ ఆహారపు అలవాట్లు, ఇవన్నీ మనం మిస్ అయ్యాం. ఈ రామమందిరం ప్రారంభం అయిన తర్వాత దాని స్ఫూర్తిగా వీటన్నిటికీ ప్రోత్సాహం పెరగాలని, ఇవన్నీ గొప్పగా పరిఢవిల్లాలని, మనం మిస్ అయినా మన తర్వాత వారికి ఇవన్నీ అందాలని, ఆ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైనటువంటి ఆ జీవన విధానం, నిజమైన భారతీయ నిజమైన వైదిక సంస్కృతి వెలుగొందాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన TV9కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కాంక్లేవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఒక చరిత్రాత్మక సందర్భానికి సాక్షులుగా 500 ఏళ్ల రామ భక్తుల నిరీక్షణ ఫలించింది. విశ్వ హిందుత్వ రాజధానిగా అయోధ్య వెలుగొందుతున్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనంత హిందూ వాహిని సంగమ స్థానంగా ధర్మ పరిరక్షణకు మన అయోధ్య మార్గదర్శనం చేయాలని ఈ కాంక్లేవ్ వేదికగా మనసారా కోరుకుందాం. మనుషుల మధ్య సయోధ్యకు అయోధ్య రామ్లల్లా భవ్య మందిరం దివ్య స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించిన ప్రతి వార్తను TV9 మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. మరొకసారి TV9 ప్రేక్షకులందరికీ శ్రీరామ సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.